నిర్గమకాండం 33వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదు మోషేతో చెప్పాను. మరి దేవుడి కొద్ది లేఖనాలు ఆయన మనకి తగిన రీతిలో ఆయన విరిచి వడ్డించిన కాక దయచేసి అందరూ కూర్చున్నాం. చేరు వచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆయన రాజ్యం చేరునంత వరకు కూడా కావలసిన కృప మీ పట్ల నా పట్ల ఆయన ఎల్లప్పుడూ చూపుగాక. ఎందుకంటే ఆయన రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మనందరి ఆశ ఒకటి, ఆయన రాజ్యానికి, ఆయన రాజ్యంలో మళ్ళీ మనం ఇక్కడ ఎలా అయితే ఒకరినొకరు చూస్తున్నామో తిరిగి మరలా ఆయన రాజ్యంలో కూడా ఒకరినొకరు ఎవరు మిస్ అవ్వకుండా అందరినీ దేవుడు ఒక కుటుంబంగా మరలా స్థలంలో చూడడానికి కూడా దేవుడు దయ చూపించిన గాక. మరి రాత్రికాలం దయచేసి మరి కొంచెం మీ మనసులో కూడా మీరు ప్రార్థనలో ఉండి నేను చాలా కన్ఫ్యూజన్ మధ్యలో ఉండొచ్చు, కానీ ఏదైనా పిలిచిన దేవుడు నమ్మకస్తుడైన దేవుడు కదా. మరి దేవుడే, అసలు నా దగ్గర సబ్జెక్ట్ లేవు, పేపర్ లేవు, ఏమీ లేవు, ఇక దేవుడే మాట్లాడి దేవుడే దయ చూపించాలి. ఒకసారి అదే చదువుతామండి. నిర్గమకాండం 33వ అధ్యాయం అన్న నిర్గమకాండం 33:23 వచనం. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఒకసారి అదే విధంగా ఈ వచనం దేవుడు చూపించిన యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం అండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? మరి దేవుడు మరి చదివిన ఈ 2 వాక్య భాగాల నుండి దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో ఆయన అనుకున్న ఆ భాగాన్ని దేవుడు ఈ సమయంలో ఆయన కృప చొప్పున మనతో మాట్లాడు గాక. ఎంతమంది దేవుడు మాట్లాడే దేవుడు నమ్ముతారు? సుదర్శన మాట్లాడతారు కానీ ప్రయోజనం ఏముండదు. దేవుడు మాట్లాడితే అందరికీ ప్రయోజనం ఉంటుంది. ప్రతి మనిషిలో ఉన్న, అది ఒకవేళ హైందవుడే కావచ్చు, క్రిస్టియనే కావచ్చు, ముస్లిమే కావచ్చు, ఏ మనిషి అయినా సరే ప్రతి మనిషికి ఒక లోతట్టులో ఒక ఆశ అనేది ఉంటుందంట. భూమి మీదకి వచ్చినప్పటి నుండి ఆశ ఏమంటే అది ప్రతి ఒక్కళ్ళు, వీరిలో లేదు అని మనం చెప్పడానికి కుదరదు, కానీ ప్రతి ఒక్కడికి హృదయం లోపల ఉన్న ఆశ ఏమనంటే నేను దేవుణ్ణి చూడాలని ఆశ ఉంటుందట. అది ఏ మతమైన వాడైనా, ఏ మతంలో పుట్టినోడైనా, అది అంత్యకాల ఈ వర్తమానమైన సంఘశాఖలో వాడైనా, ఎవడైనా సరే, ఏ విశ్వాసైనా సరే, ఏ మనిషి అయినా సరే, ఆ హృదయంలో ఆశని ఎవరు తీలేరు, కానీ అది హృదయం యొక్క లోతట్టులో ఉంటుంది. అంటే ఏమనంటే నేను ప్రకృతిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే, కానీ ప్రకృతిని చేసిన దేవుడు ఒక స్థలంలో ఉన్నాడు కనుక. ఎందుకంటే కరడును పిలిచినట్లుగానే మీరు ఎంతమంది నమ్ముతున్నారో, మనం ఎట్లా అయితే దేవుని గురించి ఒక ఆసక్తిని కలుగున్నామో, అలాగే హైందవులు కూడా వారికి ఉన్న ఆసక్తిని వారు కలుగున్నారండి. ఎందుకంటే వారు కూడా ఏమి అర్థం చేసుకోవాలని కోరుతున్నారంటే, ఈ సృష్టి అంతా ఉన్నదంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒకళ్ళు దేవుణ్ణి ఒక ఆవులో చూడాలని కోరుతున్నారు, ఒకళ్ళు దేవుణ్ణి ఒక బొమ్మలో చూడాలని కోరుతున్నారు. కారణం వారి హృదయంలో ఒక ఆశ ఉన్నది. ఏమనంటే ఈ సృష్టి ఉన్నదంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆ దేవుడిని ఎలాగన్నా మేము పసిగట్టాలి, ఎలాగన్నా మనం ఆ దేవుడిని రీచ్ అవ్వాలి, ఆ దేవుడిని సమీపించాలని ఒక ఆశ ఉన్నది మనిషిలో. అయితే కారణం ఏమంటే కొంతమంది ఏమో సూర్యుని ఆరాధిస్తూ ఉన్నారు, ఉదయాన్నే లేచి సూర్యుడు ఇంకా చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రవక్త అంటాడు,
కరడును పిలిచినట్లుగా వారి లోపల ఎక్కడో ఉన్నది భావం. ఏమనంటే నేనున్నానంటే నన్ను చేసిన దేవుడు ఎక్కడో ఉన్నాడు ఆ దేవుడు. కానీ వాళ్ళు దేవుణ్ణి వెతుకుతున్నారు. కానీ దేవుడు కృప ఏంటంటే మనం దేవుణ్ణి వెతకలా, ఆయనే మనల్ని వెతికాడు. మనం ఆయన్ని ప్రేమించలా, ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు. మనం ఆయన్ని అనేక దేవుళ్ళు ఒక దేవుడిగా ఎన్నుకోలేదు, కానీ ఆయన మాత్రం అనేక ప్రజల్లో మనల్ని తన సొంత ప్రజలుగా ఆయన ఎన్నుకున్నాడని. అందరం బట్టి ఎంతమంది ఆనందించేవారు ఉండరు. మనం దేవుడి పట్ల ఏం చేసాం కాదు, దేవుడు మన పట్ల ఏం చేశాడు అనేది ఈరోజు మనం ఈ స్థలంలో కూర్చోవడానికి కారణం. అయితే కొంతమంది ఏమో వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళి ముసళ్ళకి కూడా అర్పిస్తారండి నైలు నదిలో. ప్రవక్త చూసి చెప్పాడు దాన్ని, ముందున్న చదివి కూడా. అటువంటి స్థితిలో కానీ ప్రతి ఒక్కరికి తెలుసు దేవుడు ఉన్నాడని. అయితే కానీ క్రిస్టియన్స్గా మనం ఒక అడుగు ముందుకేసాం. ఏమయ్యా అంటే వారి మధ్యలో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఇక కొన్ని స్థలాల్లో భాషలో పెంతెకోస్తు సంఘంలో ఎలా మాట్లాడతారో, మాట్లాడితే మరొకరు అర్థం ఎలా చెప్తారో సేమ్ అదే రీతిగా సౌత్ ఆఫ్రికాలో దెయ్యం పట్టినోడు భాషలో మాట్లాడితే దెయ్యం పట్టినోడు దానికి అర్థం చెప్తాడండి. ఎంతమందికి అర్థమైందని చెప్పింది? ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారా మెసేజ్లో? దెయ్యం పట్టినోడు భాష మాట్లాడితే దెయ్యం పట్టినోడు దానికి అర్థం చెప్తాడు. వాళ్ళ మధ్యలో ఆ ప్రెజెన్స్ అనేది ఉంటుంది, అంటే ఆ దెయ్యం యొక్క కదలికలు కనపడుతూ ఉంటాయి. వాళ్ళు ఇంకా ఎంత శక్తివంతంగా ఉంటారంటే ప్రవక్త చాలాసార్లు చెప్తాడు, వాళ్ళు ఇలా కంటి చూపుతో చూస్తూ ఉంటే ఇలా నేల మీద ఉన్న పెన్సిల్ని కేవలం చూపుతో పెన్సిల్ని ఇలా పైకి లేపి వాళ్ళు ఏదైతే రాయాలనుకుంటారో నిదానంగా పేపర్ మీద దాన్ని రాసి పెడతారట. వాళ్ళు కంటి చూపుతో మనిషి పెన్సిల్ని పట్టుకోకుండా అలా ఉంటే కారణం దెయ్యాల యొక్క కదలిక ఉంటుంది. కానీ క్రిస్టియన్గా మనకేం తెలుసు అంటే మనకి దెయ్యాల కదలిక తెలుసు, కానీ దెయ్యాల కదలిక కన్నా దేవుని కదలిక కూడా మనకి తెలుసు అండి. ఎందుకంటే దేవుడు ఒక దగ్గర కదిలితే ఎవరో వచ్చి మనకి చెప్పక్కర్లేదు, కానీ మనం వెళ్ళేమంటామంటే ఈరోజు ఆరాధనలో దేవుడు చాలా చక్కగా కదలాడాడంట. ఎవరు మీకు చెప్పారంటే సేవకుడు చెప్పక్కర్లే, మీకుగా అర్థమవుతుంది ఏమంటే దేవుడి స్థలంలో ఉన్నాడు, ఆయన ఆత్మ కదలిక మేము అనుభవించగలుగుతున్నామని. ఎంతమందికి ఎండాకాలం అనుభవించగలుగుతున్నారు? మొన్నే నోహమ్రోజ్ అంకుల్ అన్నారు పొద్దున పూట ప్రేయర్లో, ఈరోజు కొంచెం చల్లగా ఉంటుందంటే జోసెఫ్ అన్నారు కూడా ఉన్నారు, పేలితే ఈరోజు పేలాలు పేలిపోతాయి అన్నాడు ఆయన. అనగానే నిజంగా నా రోజు కాదు 3 రోజులు వెళ్ళి ఎవరు చెప్పక్కర్లా నీకు ఎండ ఎక్కువ ఉందని, నీకు అర్థమైంది, నీ బాడీకి తెలుస్తుంది. ఒకవేళ చల్లదనం ఎక్కువ ఉన్నదని ఎవరు చెప్పక్కర్లా, నీకే అర్థమైంది. నువ్వు దేవుని యొక్క కణం నుండి వస్తే దేవుడు ఉన్నాడని కూడా ఎవరు చెప్పక్కర్రా, నీకే అర్థమైంది దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన కదలిక నాకు అర్థమవుతున్నదని. అయితే ఎంతమంది దేవుడు సన్నిధి అనుభవించిన వాళ్ళు ఉన్నారు? సంఘంగా ఉన్నప్పుడు దేవుడు కదలన్న సమయాలు ఉన్నవండి. కేవలం మీరు కుటుంబ ప్రార్థనలో, అన్ని కుటుంబ ప్రార్థనలని చెప్పాలి, ఎందుకంటే అన్ని కుటుంబ ప్రార్థనలు ఎలా ఉంటే నాకు తెలుసు, మీకు తెలుసు. ఒక లేఖ వేస్తే 3 పనుకొని ఉంటారు. అంతే అంటారా? ఒకడు ప్రార్థన చేస్తే మళ్ళా నెక్స్ట్ వచ్చేసరికి లేస్తే వీళ్ళే మనుషులు చేసి వీళ్ళకి తెలియదు. కానీ కారణం ఏమంటే ఫ్యామిలీ. కానీ ఎప్పుడు వరకు ఇలా సాగుతాయి తెలుసా? ఫ్యామిలీలో కష్టాలు లేకపోతే 3 పూలు 6 కాయలుగా ఉంటే కుటుంబ ప్రార్థన అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుడు కొంచెం కదిపాడు అనుకోండి, అప్పుడు 3 ప్రార్థిస్తే ఆయన పనుకునేవారు ఇప్పుడు వచ్చి. ఎందుకంటే యోన అంతా బాగుందని పనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? ఒక్కసారి తుఫాను పెట్టి మొత్తం దాన్ని. కారణం ఏంటంటే దేవుడు తన బిడ్డలు ఎక్కడున్నా ఒక కదలిక చేస్తాడండి. ఎప్పుడైతే ఓడ కదిపేసరికి కారణం ఏమయ్యంటే దేవుడు దయ చూపించిన కాక, అసలు నా దగ్గర నోట్స్ ఏమి లేదు, మీరు ఈరోజు ఏదైనా వింటున్నారంటే దీంట్లో నా కష్టాలు ఏమీ లేవండి. పూర్తిగా నలిగిపోయిన దేవుడు మాత్రం సమయానికి దేవుడు సేవకుల ప్రార్థన, సంఘం ప్రార్థన ఆలకించి దేవుడు ఇవ్వడమే. నా వంతు నేను ఏం చేశానయ్యా అంటే ఎప్పుడు భయం అనిపించేది, కానీ ఈసారి దేవుడు పాదాలకు అప్పగిచ్చా. పిలిచిన దేవుడు, నమ్మకస్తుడైన దేవుడివి, నాకు సమయం ఎంత ఉందో లేదో నీకు తెలుసు ప్రభువా, నేనేం చేశాను నీకు తెలుసు. నా వంతు నేనంటే విశ్వాసం ఉంచు. కాబట్టి నా దగ్గర నమ్మిక తప్ప నా దగ్గర ఈరోజు ఆస్తి ఏమీ లేదండి. మీ ప్రార్థనలో దేవుడు జవాబిచ్చి ఆయన కృప చూపైన మాట్లాడిన కాక. శత్రువుకి దేవుడికి ఒక వ్యత్యాసం ఉన్నదండి. శత్రువు ఒకరిని చంపాలనుకుంటే ఒక్క క్రైస్తవుని చంపడం కోసం దేశం మొత్తం మీదకి ఉగ్రత తీసుకొస్తాడు. అవునా? ఎప్పుడైనా చదివారా మీరు బైబిల్లో? ఆ కథలకు చూసారా? మోషే ఒక్కడిని చంపడం కోసం శత్రువు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల అందరి పిల్లల్ని తీసుకెళ్ళి నైలు నదిలో వేశాడండి. ఎంతమంది కోసం? ఆమేన్. ఎంతమంది అవునంటారు? మీరు గమనించండి, ఎప్పుడైతే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలను బబులోను దేశంలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఈ 4 వంచడం కోసం దెయ్యం ఎంతమంది మీదకి ఆ అన్ని విగ్రహాన్ని పెట్టి పూజ చేసేట్టు ఎంతమందిని ప్రేరేపించాడు? లక్షల మంది యూదులను వంచాడు. ఎంతమంది కోసం? ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పేది?
మీరు గమనించండి, ఒక రోజున హేరోదులోనికి దెయ్యం వెళ్ళిన తర్వాత ఒకళ్ళు వచ్చి ఈయనే నేను రాజు, నేను ఫిక్స్ అయిపోతాను అనుకున్నాడు, ఈ పోస్ట్ నాదే అనుకున్నాడు. కానీ ఆ పట్టణంలోకి వచ్చి అందరూ ఒక కుదిపేశారు. ఏమనంటే యూదుల రాజు ఎక్కడా, యూదుల రాజు ఎక్కడా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. అసలు నేను యూదుల రాజు అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళన్నారు. నీ ప్లేస్లో ఒక ఆయన పుట్టాడంటే ఇది ఎక్కడో ఉన్నాడు అనగానే చేతులు ఎత్తేసాడు. అరే నా ప్లేస్లో పుట్టాడని. ఒక్కడిని చంపడం కోసం కొన్ని వేల మంది పెట్టోళ్ళు చంపాడండి. కానీ టార్గెట్ ఎంతమందికి అర్థమవుతుందో? ఒక్కడిని చంపడం కోసం, మోషేని చంపడం కోసం ఎంతమంది వెళ్ళారు అక్కడ. కారణం నేను ఒకసారి విన్న దాంట్లో ఆ టైంలో ఒక నానుడు కూడా ఉంది వారి మధ్యలో. ఏమనంటే ఇశ్రాయేల్ని 400 సంవత్సరాల తర్వాత వారి దేవుడు వచ్చి వారు తీసుకువెళ్తాడట. వారి కోసం ఒక విమోచకుడు పుడతాడన్న విషయం కూడా వారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎందుకంటే అదంతా ముందుగా ఇవ్వబడిన వాగ్దానం అండి అది. ఎందుకంటే నువ్వు నేను కూడా ఒక వాగ్దానం కొరకే ఈరోజు భూమి మీద ఉన్నాం. అయితే ఆ చిన్న గుంపు కోసం ఇంతమంది మీద ఒత్తిడి తెచ్చాడు సాతాను. కానీ ఏమైనా చేయగలిగాడా మోషేని? ఏమీ చేయలేకపోయాడు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ నలుగురు కోసం పూర్తి ఇశ్రాయేలు అందరి మీదకి ఉగ్రత తెచ్చాడు. కానీ ఏమైనా చేయగలిగాడు వీళ్ళని? ఎన్ని లక్షల మంది తల వంచిన ఈ నలుగురు మాత్రం ఆయన రక్షించినా సరే, రక్షింపకపోయినా సరే, కానీ ఒకటి మాటకి మాకు తెలుసు, ఆయన రక్షించడానికి సమర్థుడు అనే విషయం మాకు తెలుసు. చూడండి, నిలబడ్డారా నిలబడలేదా? అనేక వందల మంది ఇశ్రాయేల్ని చంపేసి ఉండొచ్చు హేరోదు రోజు, కానీ యేసుప్రభుని తాకగలిగాడా? వాడు ఒక్కరి కోసం అందరి మంది తీసుకొస్తాడండి. మీరు గమనించండి, పౌలు ఎప్పుడైతే ఓడలో వెళ్తూ ఉన్నాడో పౌలు ఒక్కడి కోసం ఎంతమందికి ఓడలో శ్రమ పడ్డారు? చాలామంది శ్రమ పడాల్సి వచ్చింది. కారణం ఇంతకీ సాతాను యొక్క గురి ఎంతమంది? కానీ ఏమైనా చేయగలిగాడా? కానీ మీరు గమనించండి, ఈరోజు దేశం మొత్తం మీద ఆ టైంలో అన్నారేమంటే సండే ఆరాధనలు క్యాన్సిల్ చేస్తారంటే ఎవరి కోసం? అందరి కోసం కాదు, ఈ చిన్న గుంపు కోసం శత్రువు ఎంత చేసినా సరే దేవుడు మాటికి మనల్ని కదల్చాడండి. మోషేని కాపాడాడు ఆయన, శత్రుఘ్న అబేద్నెగోలను కాపాడాడు ఆయన, శరీరధారిగా ఉన్నప్పుడు మెస్సియాని కాపాడాడు ఆయన, పౌలుని కాపాడాడు ఆయన. ఈరోజు నన్ను కూడా కాపాడి తీరుతాడు ఆయన. అంతే. ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న మన పక్షాన నిలబడినవాడు, మనకి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా ఆమె. అయితే గమనించండి, కానీ దేవుడు మాత్రం అలా చేయడండి. కానీ ఇప్పుడు సాతానికి దేవుడికి ఒక వ్యత్యాసం ఉన్నది. శత్రువేమో అందరినీ ముంచాలని కోరుకుంటాడు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక్కడి కోసం అందరినీ కాపాడుకుంటూ వస్తాడండి. ఎంతమందికి అర్థమైనదో వ్యత్యాసం? శత్రువు ఒక్కడి కోసం అందరినీ ముంచాలనుకుంటే దేవుడు మాత్రం ఒక్కడి కోసం అందరినీ కాపాడుతాడు ఆయన. నిజమంటారా? ఆమేన్. నువ్వుంటే నీ ఉద్యోగ స్థలాన్ని కాపాడుతాడు. ఎవరి కోసం? నువ్వున్న స్థలంలో ఏ కీడు జరగకుండా కాపాడుతాడు. ఎవరి కోసం? నువ్వు ఒక్కడివే సాతానికి టార్గెట్, నువ్వు ఒక్కడికే దేవుడికి విలువ. కాబట్టి నీ కోసం ఎంతటి ఉపద్రవాలన్నా దేవుని పక్కన పెడతాడు. ఏమంటే, ఓ సాతానాగు నా బిడ్డ, నా కుమారుడు, కుమార్తె ఆ స్థలంలో నిలబడి ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు చేసినప్పుడు యోనాను పూర్తిగా ముంచేలా, ఉన్న వాళ్ళందరినీ తీసుకోవాలి ముంచలా. కానీ దేవుడు చేసింది ఏంటంటే కేవలం మా కదలిక మాత్రం తెచ్చాడు ఆయన. కానీ ఎప్పుడైతే యోనా బయటకు వచ్చిన తర్వాత యోనాకున్న నమ్మకం మనకు రావాలి. ప్రభువా ఏ కదలిక తెచ్చినా, ఎందుకంటే మాకు స్క్రూ కొంచెం లూజ్ అన్న విషయం నీకు తెలుసు ప్రభువా. నేను చెప్పింది అంతమందికి అర్థమైందా? మనకు కొన్నిసార్లు టైట్ చేయాల్సిన అవసరం చాలాసార్లు ఉంటుందండి. మనం పర్ఫెక్ట్ కాదు, మనకి స్క్రూ చాలాసార్లు లూజ్ అయిపోతుంటుంది. అప్పుడు నోవా కూడా ఎలాగైతే ఆ యొక్క యోనాకి టైట్ చేశాడు, దేవుడు మనకు కూడా టైట్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఓ ప్రభువా నీకు వందనాలయ్యా అంటాం. కారణం నీ ఒక్కడి కోసం అట్లా చేయగలుగుతాడు ఆయన. అయితే కుటుంబ ప్రార్థనలో కూడా ఎప్పుడైతే దేవుడు కదిలితే నీకు ఆ కదలిక తెలుస్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్నగాడే దేవుడు కదలిక నీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు దేవుడు మోషే ఏమడుగుతున్నాడంటే, మనం గడిచిన వారంలో విన్నట్టు, ప్రభువా నీ సన్నిధి మాత్రమే అని నేను అడగను, కానీ నీ సన్నిధి నాకు తోడుగా రావాలి. ఎంతమంది ఆయన సన్నిధి కావాలని కోరుతున్నా? మీరు నిజమండి, ఆయన సన్నిధి వస్తే మనం గడిచిన కాలాలకి ఈ కాలానికి ఈ వర్తమానానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మోషే మండుచున్న అగ్నిపోత దగ్గరికి వెళ్ళిన తర్వాత అనుభవం ఎలా ఉంటుందో రాయలా మోషే. దాంట్లో మోషే ఎన్నడూ రాయలేదండి. నేను వెళ్తే నా హృదయం చాలా తేలికగా, ఏమీ రాయలే మోషే. కానీ ఏం రాశాడంటే, నిర్గమాకాండం రాసింది ఎవరు? మోషేనే కదా రాసింది. రాసినప్పుడు నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మండుచున్న పొద్దు దగ్గరికి వెళ్ళాడు, కానీ అనుభవం రాయలేదు. అక్కడ సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు, కానీ అనుభవం ఎలా ఉంటుందో రాయలా. కానీ ఈ కాలపు వర్తమానం ఇక్కడ ఏమయ్యా అంటే, వెళ్ళొచ్చి అనుభవం ఎలా ఉన్నది అని చెప్తాడు ఆయన. కారణం ఇది చివరి కాలం కాబట్టి ప్రతిదీ దేవుడు మనకు తెలియజేయాలని కోరుతాడు ఆయన. అయితే నేను ఈ సాక్ష్యం విన్నాను, ఇది మీకు మెసేజ్ బుక్లో దొరకదండి. ఇది సజీవంగా ఉన్న వాళ్ళు చెప్పిన సాక్ష్యం, వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు. బ్రదర్ బ్రాణంతో పాటు కొన్నిసార్లు ఈ నమ్మిక గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుడిని నుండి ఏం అడగడు, ఒకటే నమ్మిక మాత్రం ఉంచు.
కేవలం నమ్మిక మాత్రం ఉంచు, గొప్ప కార్యాలు ఆయన చేయగలడు. ఆయన ఎప్పుడైతే ప్రవక్త ఆయన వర్తమానాన్ని చాలా స్పష్టంగా చాలా సంఘాల మధ్యలో ఎన్నో చోట్ల ఆయన వాక్యాన్ని వివరించుకుంటూ వచ్చిన తర్వాత ఈయన ఏమనుకున్నాడంటే, నేను బాగా వాక్యం చెప్పిన తర్వాత ప్రజలంతా మారిపోయి ఇంకా ఎటువైపు చూసినా సరే వాళ్ళు చాలా చక్కగా వస్త్రాలు కప్పుకొని, చాలా చక్కగా జుట్టు పెంచుకొని, చక్కగా ఈ గాడిద ఏమంటారు వాటిని, హీల్స్, గాడిద ఎత్తు చెప్పులు, మడిమి చెప్పులు అలాంటివి వేసుకోకుండా మామూలుగా చక్కగా చెప్పులు వేసుకుంటారు అనుకున్నాడు ఆయన. కానీ వాక్యం చెప్పిన తర్వాత ఏమయ్యారు తెలుసా, మొట్టమొదటిగా 10 మంది వేసుకుంటే తర్వాత 100 మంది వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆయన తల పట్టుకున్నాడు, అరే నేను వాక్యం ఇంత చెప్పిన తర్వాత నన్ను ఎక్కువ నమ్ముతారేమో అనుకున్నా. కానీ ఏమయ్యారు మీరు గమనించండి, ఒక్కోసారి నిద్రపోతుంది ఎక్కువసార్లు హెచ్చరిక చేసిన తర్వాత ఏమైంది, నేను అనుకుంటాను చాలాసార్లు అందరూ మేలుకు, కానీ నిద్రపోయి ఎక్కువైపోతారు. కానీ ఆయన చాలాసార్లు చెప్పిన తర్వాత ఒక నిరాశలోకి వచ్చేసాడు. సరే ఇలా అయిపోయినది అనుకున్నాడు ఆయన. చివరి కాలంలో చాలా సంఘాలు ఆయన వదిలిపెట్టినవండి, చాలా సంఘాల ప్రవక్త నిలబడాల. ఆ టైంలో ఎడ్బిస్కిల్, నేను మీకు పేరు కూడా చెప్తున్నాను, మీరు తర్వాత ఎత్తుక్కోవచ్చు, ఆయన సజీవ సాక్షి. ఆయన ఎడ్బిస్కిల్ బ్రదర్ అప్పుడు ఆయన యవనస్తుడు. ఆయన ఈ ప్రవక్తతో పాటు ఒక హంటింగ్ ట్రిప్కి వెళ్ళాడు. ఆయన అడిగాడు, దేవుడు అనుకోకుండా అనుకూలపరిచాడు దాన్ని. అనుకూలపరిచిన తర్వాత వీళ్ళు కారులో వెళ్ళే సమయంలో బ్రదర్ బ్రానంతో నుంచుంటే ఆ కాలంలో ఎలా ఫీల్ అయ్యేవాళ్ళంటే, యేసు ప్రభు బతుకున్నప్పుడు యేసు ప్రభుతో నుంచుంటే యూదులు ఎలా వ్యతిరేకించేవాళ్ళు, బ్రదర్ బ్రానం పక్కన నుంచుంటే ప్రజలు అంత వ్యతిరేకించేవాళ్ళండి. ఆ టైంలో ఎడ్బిస్కిల్ మాత్రం ఆ సేవకులు మాత్రం, ఆయన ఇప్పుడు చనిపోయారు, నాకు తెలిసి ఈ ఇయర్ అనుకుంటా చనిపోయింది, 2026లోనూ గడిచిన సంవత్సరంలో చనిపోయారు ఆయన. ఆయన మాత్రం యవనస్తుడు దేవుడి దగ్గర అడుగుతూ ఉన్నాడు. కారణం ఆ కాలం ఏంటి అంటే తొలకరి వాన కుమ్మరించబడుతున్న కాలం అండి. అంటే ఇంకా దేవుని పరిశుద్ధాత్మ చాలా మెండుగా కుమ్మరించబడుతుంది. ఎక్కడంటే ఏ సంఘం చూసినా, ఏ స్థితి చూసినా ప్రతి చోట ఎలా ఉండేదంటే 1900 అంటే ప్రవక్త పరిచయం నాకు తెలిసి 20 అది దాటిన తర్వాత ఏ సంఘం, ఏ డినామినేషన్ మీరు ఎత్తుకండి, ఏ డినామినేషన్ అయినా మీరు చరిత్రలోకి వెళ్తే ఆ సమయం ఎలాంటిదంటే అగ్ని జ్వాలలు ప్రతి చోట. అది ఎందుకంటే అంత్యకాలంలో నా ఆత్మను సర్వజనుడి మీద నేను కుమ్మరించేదను. ఆమేన్. ఏదైతే ఆ ప్రవచనం నెరవేరపు ప్రారంభమైన కాలం ఉంది. ప్రతి సంఘం ఆ సమయాల్లో ఉద్యమాలు ఎలా ఉండేవంటే, ఒక రోజున ఇంతకుముందు చెప్పినట్టున్నా ఒక వ్యక్తి అందరినీ పిలిచాడంట, సంఘం మొత్తాన్ని పిలిచి వారందరికీ భోజనాలన్నీ ఏర్పాటు చేసేటప్పుడు ఇతనికి తెలుసు, మీరు చాలాసార్లు లేఖనాల్లో చదివాడు, నువ్వు దేవునికి అర్పించేది గుడ్డిది కానీ కుంటిది కానీ అర్పించకూడదని. కానీ ఇతనికి అప్పుడు వాళ్ళు బఫెల్లో అవి తింటారు, అంటే ఎద్దులు అవి తింటారు వాళ్ళు. ఆ టైంలో తన దగ్గర ఏదైతే ఎద్దు ఉన్నదో దాన్ని నరికేశాడు, దాన్ని తీసుకెళ్ళి కూర వండేశాడు. దానికి ఒక కన్ను సరిగ్గా లేదు, దీన్ని వండేశాడు, దీన్ని తీసుకొని వంటకం అందరికీ పెట్టేశాడు. దీన్ని ఎప్పుడైతే భోంచేస్తూ ఉంటే సంఘంలో పరిశుద్ధాత్ముడు ఆ కాలంలో అలా కదలాడండి. ఆ కథ అంటే అది మనుషుల గొప్పతనం కాదు, కానీ దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరే కాలం అది. ఎప్పుడైతే అందరూ భోంచేస్తూ ఉండగానే దాంట్లో ఒక విశ్వాసి భోంచేస్తా లేచి నిలబడి ఈయన ఏదైతే వండేసి దీన్ని మొత్తం ఇది ఎవరు చూడడానికి ఒక దగ్గర దాచాడో, పరిశుద్ధాత్ముడు అంత స్వేచ్ఛగా కదలాడు వారి మధ్యలో. నేను కోరుతున్నా మన మధ్యలో అంత స్వేచ్ఛగా ఇష్టంగా ఆయన మన మధ్యలో కదలాలని. భోంచేసేవాడు లేచి నిలబడ్డాడు. ఇది టర్కీలో జరిగింది. ఇది ప్రపంచమంతట్లో పరిశుద్ధాత్మ అలా కదిలింది. ఇలా లేచి వెంటనే ఏమన్నాడంటే, అందరూ భోంచేస్తూ ఉన్నారు, అందరూ బిలీవర్స్ విశ్వాసులు భోంచేస్తూ ఉంటే నడుచుకుంటూ అసలు ఎవరికి తెలియకుండా దాచాడు దాన్ని. వెంటనే చెప్పాడు, పరిశుద్ధాత్ముడు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు అంటే దేవుడు మాట్లాడుతున్నట్లుగా. వెంటనే ఇది ఎత్తి ఇలా చూపించాడు, అతన్ని పిలిచి, నీకు తెలిసే నువ్వు దీన్ని వండావు కదా అని. గుండెలు బాదుకొని పడిపోయాడు అక్కడ. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడికి మరుగ్గా ఏది ఉంచలేం కదా. దేవుడు అంత గొప్ప కదలికలతో కదలాడే కాలం అండి అది. కానీ ఈ కాలానికి ఆ కాలానికి ఒక వ్యత్యాసం ఉండేది. ఆ కాలంలో అందరి మధ్యలో కదలాడాడు, కానీ అది కేవలం అంటే ప్రారంభ ఉద్యమం మాత్రమే. కానీ ఫుల్ఫిల్మెంట్ ఎక్కడున్నదంటే దేవుడు తన వధువులో ముగింపుని చేస్తున్నాడు ఆయన. కాబట్టి మనకు కేవలం ఆత్మను మాత్రమే ఇవ్వట్లేదు, కానీ ఆత్మను సత్యమును దేవుడు మనకి ఇస్తున్నాడండి. ఆ టైంలో ఈ బ్రదర్ ఎడ్బిస్కెల్ ఎప్పుడైతే ఆయనతో పాటు నిలబడి ఉన్నాడో, ప్రవక్తతో పాటు ఉండగానే అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఎడ్బిస్కెల్ బ్రదర్, ఒకళ్ళని వేగంగా చెప్తాను అనుకుంటే కొంచెం స్లో చేస్తాను. సరే, ఎడ్బిస్కెల్ బ్రదర్ ఎప్పుడైతే ఆయనతో పాటు ఉన్నాడో, ప్రవక్త ఇరువురు కారులో వెళ్తా ఉంటే ప్రవక్త ఒక ప్రశ్న అడిగాడు ఆయన వైపు చూసి, బ్రదర్ ఎడ్, ఈ పరిచర్య గురించి నువ్వేమనుకుంటున్నావు? నిజంగా ఈ పరిచర్య ఏలి యొక్క అభిషేకంతో జరిగే పరిచర్య నువ్వు అనుకుంటున్నావా అన్న. అంటే నమ్మకం ఎలా ఉంటుందో. కారులో చాలా సైలెంట్గా కూర్చున్నాడు ఎడ్బిస్కెల్ అనే బ్రదర్. ఆయనకి పూర్తిగా అవగాహన కూడా లేదు, ఇంకా అప్పుడే తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన డ్రైవింగ్ చేస్తే బ్రదర్ బ్రానం అడుగుతున్నాడు ఆయన్ని, ప్రకటన 10:7 గురించి నువ్వేమనుకుంటున్నావు?
హెడ్ బిస్కెల్ ఇంకా పక్కన అలా సైలెంట్గా కూర్చున్నాడు. కుర్రోడు అతను. ఇంకా డ్రైవ్ చేస్తా, నువ్వు ఆ మలాకి గ్రంథంలో నా వచనాల గురించి నువ్వేమనుకుంటున్నావు? నా పరిచర్య అనట్లేదైనా, ఈ పరిచర్య దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, లేఖనాల్లో ముందే ఉన్న పరిచర్య నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. ఎప్పుడైతే ఇలా డ్రైవింగ్ చేస్తా ప్రశ్న అడిగాడు, బ్రదర్ ఎడ్డి ఏమీ చెప్పాల, కేవలం సింపుల్గా మాట అన్నాడు, బ్రదర్ ఐ బిలీవ్ ఇట్ అన్నాడు. సహోదరా నేను దాన్ని నమ్ముతున్నాను. ప్రకటన 17లో చెప్పబడింది, నీ పరిచర్య ద్వారా దేవుడు చేస్తున్నాడని నమ్ముతున్నాను. ఎంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? పిల్లల హృదయం మళ్ళా తండ్రుల వైపు తిరిపేది నీ పరిచర్య నేను నమ్ముతున్నాను. ఎప్పుడైతే ఆ క్షణం ఆ మాట అన్నాడో ఆయన లైఫ్ లాంగ్ సాక్ష్యం చెప్తూనే ఉన్నాడు దాని గురించి. బ్రదర్ నేను నీకు ఎన్నిసార్లు వివరించినా నేను అనుభవాన్ని నీకు చెప్పలేను. ఎప్పుడైతే ఇలా నుంచొని ఆ మాట ఐ బిలీవ్ ఇట్ అన్నాడో, నేను నమ్ముతున్నాను అన్నాడో, సడన్గా దేవుని దూత అలా కారులోకి దిగి వచ్చినదాన్ని. దిగిరంగానే ఈయన కారణం అది సన్నిధి అంటే అలా ఉంటుంది. అక్కడ ఈ కూర్చున్న హెడ్ బిస్కెల్ ఎప్పుడైతే అలా కూర్చున్నాడో ఈయన చెప్పాడు, బ్రదర్ నా తలెత్తడానికి నాకు ధైర్యం సరిపోలే. కారణం నా స్పష్టంగా అర్థమవుతుంది, ఒక వ్యక్తి పరలోకం నుండి నేరుగా నా ముందుకు వచ్చి నుంచున్నాడు. ఆయన ఎంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు? అది నమ్మితే దేవుడు గొప్ప కార్యం చేశాడండి అక్కడ. అయితే నేను వెంటనే నా ఎదురు ఒక మనిషి నుంచున్నాడు, నాకు అర్థమవుతుంది. కానీ అసలు ఒక 2-3 నిమిషాలు నాకు కదలికలేదు. నా ఒళ్ళు అటు ఇటు అంటే షివరింగ్గా, అంటే మొద్దుబారిపోతే ఎలా ఉంటుందో ఎటు కదలడానికి నాకు అసలు కదలట్లా చెయ్యి కాళ్ళేమి. కానీ నాకు అర్థమైంది. అనేమన్నాడంటే ఆ 3వ వ్యక్తి ఎప్పుడైతే కారులోనికి దిగొచ్చాడో అక్కడ ఉన్న అనుభవం నేను ఇంకా ఎక్కడా చూడలేదని చెప్పాడండి. కారణం దేవుని సన్నిధి అంటే కేవలం అద్భుతాలే కాదు, అది కేవలం ఆశ్చర్యమైన క్రియలే కాదు, కానీ నీ హృదయం ఎంత భారంతో వచ్చినా తేలిగ్గా దేవుడు లేవగొడతాడు. దాంట్లో నువ్వు ఎంత శ్రమతో వచ్చినా శ్రమ అంతా తొలగించి నిండు సంతోషాన్ని నింపుతాడు. ఆయన ఎంతసేపులో చేస్తాడు తెలుసా? కేవలం క్షణం దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు సంవత్సరాలు ఉన్న భారాన్ని దేవుడు తొలగిస్తాడండి. ఎంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు? దేవుడి సన్నిధిలో జరుగుతాయా? హృదయం తేలికైపోద్దా? జీవితాలు మారిపోతాయా? గమనించండి, ఒక రాజు సన్నిధిలోనికి వెళ్తేనే వణికి వెళ్తారు. బ్రదర్ నువ్వు నేను దేవుని సన్నిధిలో చూడాలంటే, సిస్టర్ మీరు నేను చూడాలంటే, ఒకటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఏమంతటి విషయంలో జాగ్రత్తగా ఉండు. నువ్వు ఏమనంటే ఒక 30 మంది విశ్వాసులు వచ్చినా 30 మందిలో ఇక్కడ దేవుడు ఉన్నాడు అని కూర్చునే వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? 5-6 మాత్రమే ఉంటారండి. కానీ మిగతా వాళ్ళకి వీళ్ళకి మీరేం వ్యత్యాసం చెప్పక్కర్లా, వారి జీవితమే చెప్తా ఉంటుంది ఆ వ్యత్యాసాన్ని. కానీ నువ్వు వచ్చేటప్పుడు దేవుడు నా ముందున్నాడని నువ్వు నడుచుకుంటూ వస్తే, కూర్చునేటప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడని నువ్వు కూర్చున్నావు అంటే, ఒకవేళ పాటలు పాడేటప్పుడు దేవుడు నా పాట వింటున్నాడని నువ్వు పాడితే, వాక్యం చెప్పేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు వింటే, ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఈ ప్రార్థనతో నేను ఏకీభవిస్తున్నానయ్యా, నువ్వు మా మధ్యలో ఉండి మేము ఏదైతే అడుగుతున్నామో నువ్వు దాన్ని ఇస్తున్నావని మీరు నమ్మితే, నువ్వు నమ్మి చూడు, అక్కడే కాదు దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడండి. ఆయన ఎప్పుడైతే ఆ హెడ్ బిస్కెల్ బ్రదర్ ఆయన అలాగ చూసి ఒక అరగంట సేపు దాదాపు అసలు ఏటో కదలలేదు, ఆయన కదలలేకపోతున్నాడు. ఆయన కానీ చెప్తున్నాడు, ఇక్కడ దేవుడు ప్రెజెన్స్ అంత బలంగా స్వీట్గా అది తీయగా ఉన్నట్టు నేను ఎప్పుడూ చూడలేదని. కానీ ఒక 10-15 నిమిషాల తర్వాత నేను చాలా ఒళ్ళంతా కొంచెం కుదుపుకొని అసలు నా పక్కన బ్రదర్ బ్రాణం ఎలా ఉంటాడని చూడాలనుకున్నాడంట. ఎప్పుడైతే ఆయన ఇంకా చూడంగానే లైట్గా వచ్చిన గడ్డం అంతా బయటికి ఇలా నిక్కబడుచుకొని వచ్చినదంట బయటికి. మనిషి అసలు ఏమీ కదలకుండా పూర్తి భయంతో నిండిపోయి ఇలా కారులో నుంచొని ఉన్నాడు డ్రైవ్ చేసేటప్పుడు. చాలాసేపు తర్వాత ఒకే ఒక మాట చెప్పాడంటే, ఏమంటే బ్రదర్ thousands of times he visited me, వేల సార్లు నన్ను దర్శించాడు, కానీ దర్శించిన ప్రతిసారి ఇలాగే ఉంటుందని చెప్పాడు. ఎంతమంది దాన్ని ఇష్టపడుతున్నారు? ప్రభువా ఎన్నిసార్లు నువ్వు దర్శించినా ఆ మొట్టమొదటి అనుభవం మాలో ఎన్నడూ పోకూడదు. ప్రభువా వేల సార్లు దర్శించినా వేల సార్లు అదే తీపిదనం మాకు కావాలి, అదే తాజాదనం మాకు కావాలి, అదే ఉత్సాహం మాకు కావాలి, అదే శక్తి మాకు కావాలి. ఎంతమంది కోరుతున్నారు దేవుని సన్నిధిలో? ఆయన సన్నిధి చాలా అద్భుతమైనదండి ఆయన సన్నిధి. కానీ ప్రవక్త ఏమంటాడు ఇప్పుడు, కానీ మోషే ఏమన్నాడంటే, అయ్యా నీ సన్నిధి ఓకే, నీ సన్నిధి నాతో వస్తుంది, కానీ నేను నిన్ను చూడాలని కోరుతున్నాడు ప్రభువా. ఎంతమందికి ఉంటుంది ఆశ? ఇప్పుడు మీరు గమనించండి, ఒకవేళ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్త యేసుప్రభుని చూశాడు ఆయన, మన ముందున్న ప్రతి కాలం ఇంకా వాళ్ళు యేసుప్రభుని చూడలేదండి. తాత్కాలికంగా చూసిన వాళ్ళు ఉన్నారు, కానీ వారు ఎవరు చనిపోయినా యేసుప్రభు దగ్గరికి వారు వెళ్ళరు. కానీ మనందరికీ తెలుసు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? పరదేశంలోనికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనమే ఎంతమంది ఇక్కడ వెళ్ళి పౌలుని చూద్దాం అనుకుంటున్నారు? కొంచెం ఆలోచన చెప్పండి. ఇక్కడ నుండి ఒకవేళ ముందే చనిపోతే దేవుని సన్నిధికి వెళ్తే పౌలుని చూద్దామని ఎంతమంది అనుకుంటున్నారు?
పౌలు కనబడ్డా మనకి. ఐరేనస్ని చూద్దాం అనుకుంటే ఐరేనస్ కనబడ్డా మనకి. కారణం ఏం తెలుసా? ఎవరెవరి క్లాసుల్లో వాళ్ళు ఉంటారు. పౌలు గుంపుతో పౌలు ఉంటాడు, ఐరేనస్ గుంపుతో ఐరేనస్ ఉంటాడు, మార్టిన్ గుంపుతో మార్టిన్ ఉంటాడు, కొలంబా గుంపుతో కొలంబా ఉంటాడు. వాళ్ళ గుంపు దగ్గరకు నువ్వు వెళ్ళవు, కానీ నీ గుంపులో ఎవరు ఉంటారు తెలుసా? ఇక్కడ ఏ ప్రవక్త గురించి వర్తమానం పదే పదే విన్నావో, ఆమేన్, ఏ మెసేజ్ మీకు పదే పదే చదివావో, ఏ వర్తమానం పదే పదే విన్నావో, ఆ బ్రదర్ బ్రాడమాటుగా స్థలంలో ఉంటాడు. ఆయన కేవలం అదే కాదు, కానీ కౌలమామగా ఉంటారు అక్కడ. నీ గుంపులో ప్రజలు ఉంటారు అక్కడ. ఒకవేళ సేవకులు కానీ అక్కడికి వెళ్ళిపోతే వెంటనే ఒక ఆవిడ వచ్చి హక్ చేసుకుంటుంది వెంటనే. ఎవరిని? సురేష్ పాస్టర్ గారిని. ఎవరు నువ్వు అనగానే, మీరు నాకు బాప్తిసం ఇచ్చినప్పుడు నేను 90 సంవత్సరాల కాలం మామగారు. ఆమేన్. ఎంతమంది దేవుడి సన్నిధికి వెళ్ళాలని కోరుతున్నారు? కానీ నువ్వు వెళ్ళినా సరే ఆయన నువ్వు చూడవు, ఆయన నేను వెంటనే చూడు. కానీ ఒక టైం రాబోతుంది. ఎప్పుడై అంటే చివరిగా ఆర్భాటం వచ్చిందా మన మధ్యలోనికి, ప్రధాన దూత శబ్దం, చనిపోయిన వారిని లేపిన తర్వాత, ఆమేన్, రైట్ అంతే కదా, దేవుని వారు అందరినీ ఏకం చేసిన తర్వాత అప్పుడు ముఖాముఖ నువ్వు ఎవరిని చూస్తావంటే నీ పడిపోయిన దేహంతో యేసు ప్రభువుని చూడవు, కానీ ఆయన ఎటువంటి దేహాన్ని కలిగి ఉన్నాడో నీకు అటువంటి దేహమే ఉంటుంది. ఆమేన్. ఆయనకే దేహం ఉంటుంది, మహిమదేహంతో వస్తున్నాడు ఆయన. నీకే దేహం ఉంటుంది, నీకు మహిమదేహంతో ఉంటుంది. ఆయన చూసి నువ్వు భయపడిపోవు. మోషేనేమన్నాడు? ఆయన నువ్వు నన్ను చూస్తే చనిపోతావు అన్నాడు. కానీ ఆ రోజు ఆయన చూస్తే మనం చనిపోవు. బండ సందులో నిన్ను చూపించాడు ఆయన నీకు. మోషేకి ఏమన్నాడు? మోషే నేను వెళ్తాను, బండ సందులో చూడన్నాడు. కానీ నీకు నాకు ఆయన బండ సందులో చూపించాడు ఈ చివరి కాలంలో. ఎంతమంది ఉన్నవాడిని ఉన్నట్టుగా చూడాలని కోరుతున్నారు? అంతే కదా. ఒకరోజు ఒక ఆయన వెళ్తే అలాగే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచొని ఉన్నాడంట. నుంచొని నేను లోపలికి వెళ్తాను అనగానే వాళ్ళు అడిగారు, ఇగో నీకు కిరీటం ఇదిగో, నీకు ఇగో వస్త్రం ఇగో, ఏవో చెప్తున్నారు వాళ్ళు. చెప్తే అయ్యా ఇవన్నీ నాకెందుకు పక్కన ఉంచండి, ఈ వస్త్రాలు ఈ దుప్పట్లు ఇవన్నీ పక్కన ఉంచి నాకు ఒకే ఒక్క ఆశ, మానవుల్లో ఎన్నడూ చనిపోని ఆశ, నేను నా దేవుని చూడాలని కోరుకో. ఎంతమంది ఉన్నారు ఈరోజు? ప్రభువా నేను చూడాలని కోరుకుంటున్నాను. దేవుడు సరే ఆయన చూసే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడా? మళ్ళీ తంపిరి పింపిరి చేసినాడు, మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ మాకే చుట్టూ దేవుని ఎవరు చూడరు అంటావు. మళ్ళీ దేవుని చూసా సరే, దేవుని చూడొచ్చా చూడలేమా? దేవుని చూడొచ్చా చూడలేమా? ఎలా చూడొచ్చు మనం? సరే, ఈరోజు మెసేజ్ ఎవరు చెప్పేది? నేను జస్ట్ కామెంటరీ ఇస్తాను, మెసేజ్ పాయింట్లోనే మీయే. సరే, మొట్టమొదటిగా దేవుని ఎలా చూడొచ్చు? నేచర్, దేవుడు చేసిన ప్రకృతిలోనే దేవుని నువ్వు చూడొచ్చు. ఆమె సూర్యుని చూసావు, సూర్యుని చూడగా నీకేం అర్థమవుతుంది? చీకటి మొత్తాన్ని గడిచిన దినాలు అనుకుంటా ఎవరొస్తుతో మాట్లాడితే కూర్చో, ఈ భూమి అంతటి మీద వేడి రావాలంటే ఎవరు రావాలండి కదా? ఈ భూమి అంతటి మీద చల్లదనం రావాలంటే ఎవరు రావాలి? సూర్యుడా? కాదండి, ఈ భూమి అంతటి మీద వేడి రావాలంటే ఎవరు రావాలి? సూర్యుడు. సరే, ఈ భూమి అంతటి మీద మంచుగడ్డలు రావాలంటే ఎవరు రావాలి? ఎవరు రాక్కర్లా, సూర్యుడు రాకుంటే చాలు. రైట్, అవును కదా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉందండి, అక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ మనకి గుణదల కొండ ఉన్నట్టు మంచు కొండలు ఉంటాయి. అక్కడ ఎవరో రారు ఆ మంచుని తీసుకురావడానికి, సూర్యుడు లేకపోతే మంచు వస్తుంది. సేమ్ నీ లైఫ్లో కూడా నీకులో పాపం రావాలంటే ఎవరు రావాలి? దేవుడు రాకుండా ఉంటే చాలు. ఎంతమందికి అర్థమైందో? నీలోనికి లవోదికి ఆత్మ రావాలంటే ఏం జరగాలి? ఏం అక్కర్లా, దేవుడు పక్కన పెట్టు చాలు. నువ్వు చల్లారిపోవాలి, ఏం జరిగితే చాలు? దేవుడు పక్కన పెట్టు చాలు, చల్లారిపోతావు. ఎందుకంటే పుట్టినోడికి అబద్ధాలు ఎలా నేర్పించక్కర్లేదో మనకి చల్లారడం కూడా ఎవరు నేర్పించక్కర్లా. మన ప్రార్థనలో వెనకబడ్డాలని ఎవరు చెప్పాలా? మనకు వచ్చి నువ్వు ప్రార్థనలో వెనకబడి ఎవరు చెప్పక్కర్లా, దేవుడిని పక్కన పెట్టు, ఆటోమేటిక్గా చల్లారిపోతావు. కానీ నువ్వు ప్రకృతిని చూసినప్పుడు చూడు, ఎప్పుడైతే రాత్రంతా చల్లదనంతో ఉంటుందో, కానీ ఉదయాన్నే సూర్యుడు వచ్చేటప్పుడు మంటి లోపల ఉన్న విత్తనాలు కూడా మొలకెత్తడం ప్రారంభమవుతాయంటారు. వెంటనే చల్లారిపోయినా కూడా దేవుని స్తుతించడం ప్రారంభిస్తాయి, పక్షుల కోలాహలంగా పాడడం ప్రారంభిస్తాయి, ఆకులు పూలు విచ్చుకోవడం ప్రారంభిస్తాయి. అవునా కదా అండి? ఎంతమంది ఉదయాన్నే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు? నేను అర్ధరాత్రి 12 ఎన్నడూ ఇష్టపడలేదు, ఇప్పుడు ఇష్టపడను, కానీ తాజాగా ఉంటుంది ఉదయం. అవును కదా? ఎప్పుడైతే నువ్వు ఆ సూర్యుని చూస్తావు, నీకు విషయం అర్థమైతే ఏమనంటే, నేను చల్లారిపోవాలన్నా కూడా ఎవరో వచ్చి నేను చల్లారి చక్కర్లా, ఆ సూర్యుడిలాగే దేవుడి నాలో లేడనుకో, నేను అవుట్, నా ఫ్యామిలీ అవుట్, మా చర్చి అవుట్, నా ప్రేయర్ అవుట్, నా వాక్యం అవుట్, అన్నీ అవుటే. కానీ ఇప్పుడు నాకు వెలుగు రావాలంటే ఏం చేయాలి? ఓ నీతి సూర్యుడా, నా జీవితంలో ఉదయించు ప్రభువా, ప్రార్థనలో నాకు వెచ్చదనాన్ని దయచేయి, వాక్యం చదివే విషయంలో నాకు ఆసక్తిని దయచేయి, మొరపెట్టడానికి నాకు ఆసక్తిని దయచేయి, నశించే వారి కొరకు నా హృదయ భారాన్ని దయచేయి. ఇది నాకుగా రాదు, కానీ ఒక వెలిగించే సూర్యుడు అవసరం నాకు కనుక దేవుని చూడగలుగుతాం. ఆ సూర్యుడు చూస్తే ఏమనాలి? ఈ ప్రకృతికి సూర్యుడు చాలు, కానీ నాకైతే నీతి సూర్యుడు కావాల్సి ఉన్నాడు.
సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? ఏ దిక్కునండి? ఇదేంటి డౌట్గా ఉన్నారు? ఏమన్నా మన ఊరిలో వేరే వైపున ఉదయిస్తున్నాడా? ఇటువైపే కదా తూర్పు అంటే. సరే, మీరు గమనించండి, ఎలా అయితే ఇక్కడ నుండి లైటింగ్ తెస్తాడో ప్రపంచంలో ఉన్న దేశాల్లో కూడా తూర్పులో ఉన్న దేశాల నుండే సువార్త ఒక దేశం తర్వాత ఒక దేశం, ఒక దేశం తర్వాత ఒక, అలా దేవుడు తాకుతూ వచ్చాడు. ఆయన చట్టం ఎప్పుడు మారు. మీరు ఎంతమంది హాస్పిటల్కి వెళ్తారు? సుదర్శన్ జలుబు వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళాం? ప్రార్థన ద్వారా. కానీ ఒక మాట అంటాడు ప్రవక్త, ఏమంటాడంటే ఒక సేవకుడు డాక్టర్ని ఎక్కిరించకూడదంట, ఒక డాక్టర్ సేవకుని ఎక్కిరించకూడదంట అంటాడు. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఏంటండి? నేను మెసేజ్ విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటంటే సేవకుడు డాక్టర్ చేసేది ఒకటే పని. ఏమయ్యా అంటే పడిపోయిన మానవ జాతికి సహాయాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. డాక్టర్ ఏం చేస్తున్నాడంటే, అందరూ డాక్టర్లు కాదు, నక్కల రోడ్లో ఉన్న డాక్టర్ల గురించి నేను చెప్పట్లేదు, అంటే ఆ స్వభావం ఉన్న డాక్టర్ల గురించి నేను చెప్పట్లేదు, కానీ నిజంగా వైద్యాన్ని అందించే విషయంలో ప్రవక్త పరిచర్లో కూడా నమ్మకమైన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని చూసి ప్రవక్త అంటాడు, వీరు ప్రజల కోసం ఎంతో సేవ చేశారంటాడు. రాత్రిపూట కనీసం, అంటే మీరు గమనించండి, మనకి డాక్టర్ అవసరం లేదా? కళ్ళ కనపడిపోతే ఏం చేస్తాం? జలుబు వస్తే ఏం చేస్తాం? వెళ్ళమని చెప్పబాకండి, అబద్ధం చెప్పకూడదు దేవుడి సన్నిధిలో. ఏ చిన్నది అవసరం వచ్చినా డాక్టర్ 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 అయితే. కానీ ప్రవక్త ఏమంటాడంటే, కానీ ఎప్పుడైనా డాక్టర్ కానీ చేయెత్తి దేవుడు లేడు అంటే ఆ డాక్టర్ని అనడం నమ్మబాకంటాడు. కారణం వైద్యుడు ఏమంటాడంటే, ఒకసారి నాకు తెలుసు అమ్మ గురించి అనుకోండి, ఇప్పుడు చిన్న పని కోసం వస్తే ఆ పన్ను గురించి దేని గురించి ఒక డాక్టర్ నా ముందు నుంచి ఏమన్నాడంటే, మేమున్నాం అంతా చేశాడు, చేసిన తర్వాత మీకు ఇంకా నొప్పి వస్తుంది అన్నాడు. పన్ను ఏది ఎలా అన్నాడు? నొప్పి వస్తుందంటే, అమ్మ మేమేమన్నా దేవుళ్ళమా అన్నాడు. రైట్, నువ్వు అన్న పదము, నువ్వు దేవుడు కాదు, నీ వల్ల కాదు. కానీ ఆయన ఏమన్నాడంటే, మేము చేయగలిగింది మాత్రమే చేస్తున్నాం, కానీ సంపూర్ణమైన స్వస్థత ఎవరిస్తారు? సేవకుడు వచ్చామంటాడంటే, ప్రార్థించడం మన వంతు, నమ్మకంచడం మన వంతు, కానీ ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? అవునంటారా కాదంటారండి? అయితే గమనించు, నువ్వు ఏ కోణంలో చూసినా దేవుడు వైద్యంలో కూడా ఉన్నాడు. ఆయన ఎంతమంది ఆమెనంటారు? ఇది హృదయాన్ని కొంచెం గట్టిగా బలపరిచినట్టు ఉంటుందేమో, కానీ దేవుడు వైద్యాన్ని, మీరు గమనించండి, అసలు దేవుడిని మనం స్తుతించాలంటే దేవుడు దయ చూపించిన కాక. మలేరియా ఎప్పుడు వచ్చిందండి? ఏ సంవత్సరంలో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు? మనం గడిచిన సంవత్సరాలు అండి. సరే, మీరు కొత్త రోగాలను చూడండి, ఇవన్నీ ఏ దానిలో లేవు, అవును కదా? టీబీకి మెడిసిన్ ఉందా? టీబీకి మెడిసిన్ ఉంది కదా, టీబీ ఏ దానిలో లేదు, రైట్? సరే, ఒకవేళ మీరు జాండీస్ చూడండి, కామెరలకి మెడిసిన్ ఉందా? ఉంది, కానీ ఏ దానిలో లేవు అవి. ఆమె మీరు ఇంకా ఏ జలుబు, ఏ జ్వరం ఏదైనా తీసుకోండి, పోలియోకి ముందే వేసే వ్యాక్సిన్ ఉందా? ఉంది కదా, ముందే వేస్తారు, కానీ అది ఏ దానిలో ఉందా? పోలియో లేదు. కానీ వ్యాధులు ఏమీ లేనప్పుడే దేవుడు ఏం చేశాడంటే, వ్యాధికి కావాల్సిన ఔషధాన్ని దేవుడు మొక్కల్లో ఉంచాడండి. ఆయన అసలు దేవుడే ఔషధాన్ని మొక్కల్లో ఉంచకపోతే వైద్యుడు ఏం చేయగలుగుతాడు దాన్ని? ఎంతమందికి అర్థమవుతున్నదో? అందుకే ఆయన ఏమంటారు, యెహోవా ఈరే, యెహోవా సమకూర్చువాడు, ఆయన నీ కొరకు బలిసిద్ధపరచువాడు, ఆయనే నీ కొరకు ఔషధాన్ని ప్రకృతిలో ఉంచిన దేవుడు కూడా ఆయనే. నీ గొప్పతనం నా గొప్పతనం కాదు, డాక్టర్ అసలు కాదు అది. కానీ డాక్టర్ అయినా వైద్యుడైనా పాస్టర్ గారైనా ఎవరేం చేయాలంటే, బ్రదర్ మేము ఎంత చేయగలమో మేము చేసాం, మేమెంత చేయగలం మేమెంత చేసాం, మేము ఇరువురు మానవులం, కానీ ఎవరు స్వస్థపరచువాడు. ఒకరోజు ఒక ఆయన వచ్చాడు, లేదు 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 నువ్వంతా దేవుడు అన్నా కానీ మేమే స్వస్థపరిచేది అన్నాడు. అవునా బ్రదర్, నిజంగా నువ్వేనా స్వస్థపరిచేది? మేమే స్వస్థపరుస్తాం. సరే, నీ కారు మీద ఏంటి ఆ సింబల్ ఉందన్నాడు. తెలుసా కారు మీద ఏం సింబల్ ఉంటుందో డాక్టర్కి? చూసారు ఎప్పుడన్నా? ఏముంటుందండి? ఇలా ఉండి నెక్స్ట్ ఓ పాము ఇటు ఉంటుంది, ఓ పాము ఇటు ఉంటుంది, రైట్, ఇలా ఉంటుంది. వెంటనే ఆయన అడిగాడు, దేవుడు స్వస్థపరచడం అన్నాడు. నేను నమ్మను. మరి నీ వెనకాల ఉన్న సింబల్ ఏంటన్నాడు. అదే, అసలు నువ్వు ఏది పెట్టుకున్నావు అదే నీకు అర్థం కావట్లేదు. అదేంటంటే మోషే, మీ డాక్టర్ ఎత్తలేదు దాన్ని, మోషే ఎత్తాడు అక్కడ. ఏ మోషే? నేను స్వస్థపరచువాడు యెహోవా అని చెప్పిన మోషేనే అక్కడ దాన్ని ఎత్తామన్నాడంటే, నా వల్ల కూడా కాదు కానీ స్వస్థపరచువాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ప్రకృతిలో కూడా ఉన్నాడా? బ్రదర్ ఎలా ఉన్నాడంటే మీరు గమనించండి. కానీ ప్రవక్త వర్తమానం చెప్పండి, ఎప్పుడో చదివింది అది. భూమి మీద ప్రతిదీ దేవుడి గురించి నీకు సాక్ష్యం ఇస్తూ ఉంటుందంట, కానీ నువ్వు కేవలం చూడగలిగితే. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తున్నాం, కానీ అందరికీ ఎక్కుద్దా మెసేజ్? ఎక్కుదండి. పాస్టర్ ఒకళ్ళు ఆదివారం, ప్రతి ఆదివారం చెప్పారు వాక్యం, అందరికీ ఎక్కుద్దా? కొంతమందికి ఏమో లోపల నుండి వెళ్తుంది, కొంతమందికి నీటి బాప్తీసం లాగా నీళ్ళలో ముంచి పైకి లేపితే నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి?
పైనుండి కిందకి వెళ్తా కానీ ఏవి లోపలికి రావు కదా. అయితే మీరు గమనించండి, కానీ నువ్వు కూడా ప్రకృతిని కానీ చూడగలిగితే, ప్రవక్త అంటాడు ప్రకృతే నీకు దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇచ్చుద్దని, ప్రకృతే నువ్వు ఎత్తబట్లో ఉంటావని సాక్ష్యం ఇస్తుందని, ప్రకృతే ఒక పునరుద్ధానం ఉన్నదని నీకు సాక్ష్యం ఇస్తుందని. మీరు గమనించండి, వైద్యశాలకు వెళ్తామా, వెళ్ళిన తర్వాత అక్కడే చాలా స్టైల్గా చెట్లు పెట్టుంటాయి, మీరు వెళ్ళే దారిలో చెట్లు ఉంటాయి. ఆ చెట్లు సాక్ష్యం ఇస్తే ఏమనంటే, ఈ రోజు నేను ఇక్కడున్నా కానీ ఒక రోజు నేను వెళ్ళిపోయి మళ్ళీ కింద పడతా, కానీ నేను కింద పడినా కింద ఉండను, మళ్ళీ విత్తనం తిరిగి ఫలిస్తుందని చెప్తా ఉంటుంది. అది చూడంగా నీకేమర్థం, నీ లైఫ్ నీకు దాంట్లో కనబడుతున్నది. ఏమంటే ఒకరోజు ఆయుష్కాలం అయిన తర్వాత నా ఆకులు కూడా వాడిపోతాయి, నా పళ్ళు రాలిపోతాయి, నా జుట్టు ఊడిపోద్ది, నా దేహం అంతా కురిగిపోద్ది, కానీ చెట్టు వేసినట్టు నేను మళ్ళీ లేగుస్తానని. చెట్టు కూడా నీకు సాక్ష్యం ఇస్తుంది దేవుడి గురించి. ఎంతమంది నమ్ముతున్నారు? సృష్టి దేవుడి గురించి నీకు చెప్తుందని. ఆమేన్. నేచర్ ఎల్లప్పుడూ చెప్పుద్ది ఒక దేవుడు అక్కడున్నాడు, ఒక దేవుడు అక్కడున్నాడు, ఒక దేవుడు అక్కడున్నాడు. రెండవదిగా నేను ముందే చెప్పాను, నేను కేవలం కామెంటరీ ఇస్తాను, మీరే సబ్జెక్ట్ చెప్పాలని. దేవుని ప్రకృతిలో చూడొచ్చు. రెండవదిగా ప్రకృతిలో చూడండి, ఇంద్రధనుస్సు చూస్తే దేవుడే. ఆమేన్. అనేక రంగులు ఉన్నాయి కానీ నిబంధన ఆ స్థలంలో ఉంది. ఇక్కడ అనేక రకాల జాతులు ఉన్నాయి కానీ దేవుడి నిబంధన మనతో ఉన్నది. అక్కడ దేవుడి గురించి సాక్ష్యం ఇస్తుందా? అయితే మీరు రెండోదిగా గమనించండి, నేను ఎప్పుడో చదివిన వర్తమానం, దేవుడు అట్లా ఆయన కృపను బట్టి ఆయన గుర్తు తెచ్చును గాక. దేవుడిని ఆయన యొక్క సృష్టిలో మీరు చూడొచ్చు. రెండోదిగా ఆయన వాక్యంలో చూడొచ్చు. ఎంతమంది ఆయన వాక్యంలో దేవుడు ఉన్నాడని నమ్ముతారు? వాక్య జీవితాలు మార్చుద్దా? వాక్యం జీవితాలు పట్టుకుంటుందా? నేను ఎప్పుడైతే ఆ టైంలో ఒంట్లో దాదాపు 2 నెలల సెలవులు ఉన్నప్పుడు బైబిల్ చదవడం ఎలా చదివానంటే, 5 అధ్యాయాలు 3 అధ్యాయాలు కాదండి, ఏ స్కేల్ 1 మొదలు పెడితే ఏ స్కేల్ మొత్తం 40 చిల్లర ఉంటుంది కదా, అక్కడికి లేచేవాడిని పైకి. గ్రంథాలు చదివేసిన తర్వాత లేచిన తర్వాత ఒకే ఫీలింగ్ అనిపించింది. ఏమంటే, అరే శత్రువు నన్ను చాలా బిజీ చేసేసాడు ఉద్యోగంలో ఈ బైబిల్ చదవకుండా. బైబిల్ చదివినప్పుడల్లా ఏమర్థమైంది తెలుసా? దేవుడు గద్దించింది 30 సార్లు గద్దిస్తే, కానీ నేను మళ్ళీ తిరిగి క్షమిస్తాను 60 సార్లు ఉంటుంది బైబిల్లో. నువ్వు ఏ అధ్యాయమైనా చూడు, మళ్ళీ నేను మానక కృప చూపుతాను. మళ్ళీ కోపంగా అంటాడు, నేను గద్దిస్తానని తీసేస్తాను అంటాడు. మళ్ళీ కొంచెం అధ్యాయం ముందుకు వెళ్ళగానే ఆ మనసు ఏమవుతాడు, మళ్ళీ మెత్తగైపోయి, ఓ ఎఫ్రాయిము నా ముద్దు పెట్టా, నిన్నెలా నేను విడిచిపెట్టగలను, నిన్నెలా నేను మర్చిపోగలను, నువ్వు ఉంటే నీతో పాటు నేను ఉంటా అంటాడు ఆయన. అని నన్ను అలుసుకోలేకపోతున్నాను, నేను ఇంకా ప్రేమించాలని ఉన్నది అంటాడు. బైబిల్ చదివిన తర్వాత అనిపించింది, ఓ ప్రభువా, ఈ బైబిల్ కానీ రోజు యోబు గ్రంథం పొద్దున మొదలుపెట్టి రాత్రికి కంప్లీట్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? 25 చపాతీలు తిని 10 లస్సీలు తాగిన తర్వాత బాడీ ఎలా ఉంటుంది? అదైతే నిద్రమొత్తే కొద్ది మాటికి నీకు బైబిల్ చదవగా ఏమనిపిస్తుందంటే, ఫస్ట్ దేవుడి మీద నీకు నమ్మకం వచ్చిన తర్వాత ఏమంటావంటే, దేవుడు నాతో ఉన్నాడన్న మొదలు పెడతావు, దేవుడు నాతో కదులుతున్నాడన్న మొదలు పెడతావు. నువ్వు సాతాను లాగేమంటాడంటే, నీ వల్ల కాదనగానే నీకు వెంటనే లేఖనం గుర్తొచ్చేయమంటుందంటే, లేఖనంలో దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉంటే ఆయన బలపరిచే దేవుడు కదా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు వాక్యంలో ఉన్నాడని? ఒకసారి ఇలాగే కారణం ఏంటో, కొన్నిసార్లు అక్షరం చాలండి. ఉపన్యాసం అంటే మిమ్మల్ని అంటే ఏమంటారు, కౌన్సిలింగ్స్ అంటారు కదా, ఎవరైనా పెద్దలు కూర్చొని మిమ్మల్ని బలపరచాలంటే పెద్దలు బలపరచలేరు మిమ్మల్ని. కానీ దేవుడు లేకుండా ఒక అక్షరం చాలు బతుకులు మార్చేస్తుంది. సింగిల్ లెటర్. కారణం ఎందుకు తెలుసా? న్యూస్ పేపర్ మిమ్మల్ని మార్చదు, లైబ్రరీలో బుక్ మిమ్మల్ని మార్చదు, యూట్యూబ్ మార్చుద్దండి మీ జీవితాలని. ఎలా మార్చుద్ది? ఎందుకు పనికి రాకుండా, ఇక దేనికి ఎవరికి ఉపయోగం లేకుండా, జీవితాంతా కరిగిపోవడానికైతే ఉపయోగపడుద్ది. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం అలాగా, నువ్వు చదివిన తర్వాత చదవక ముందు చదివిన తర్వాత ఒక మార్క్ నీ లైఫ్లో కనపడుద్ది. ఒకసారి ఒక వ్యక్తి ఇలాగే, ఒక వృద్ధుడు ఆయన జాన్ వాసర్ అనుకుంటా, ఆయనకి యవనప్రాయంలో దేవుడు ఆయన పిలిచాడండి పరిచర్యకి. ఫస్ట్ దేవుడిని ఇష్టపడేవాడు కాదు, కానీ ఒక రోజున పరిచర్యకి వెళ్ళి ఆ వాక్యం చెప్పినప్పుడు విన్నాడు. వాక్యాన్ని వినంగానే చాలా గుండెల్లో భయం అనిపించిందంట. దేవుని తెలుసుకోకపోతే ఇలా నశించిపోతామా, ఇలా మేము చనిపోతామా అనుకొని ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళంగానే వీళ్ళ భార్య అప్పటికే క్రైస్తవురాలు, ఈవిడ పనుకొని ఉండగానే ఈయన వాక్యాన్ని విన్నాడు. అదంతా గుర్తొస్తా మధ్యరాత్రుల్లో లేపాడండి. ఒకసారి లేకంగానే ఏమడిగాడు తెలుసా? నీకు దేవుడు వాక్యం తెలుసు కదా, నేను నశించిపోతుంటే కనీసం నీ భర్త నశించిపోతున్నాడు అన్న బాధ కూడా నీకు లేదా అని అడిగాడు. అంటే మనల్ని మన ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు అడగాలి? ఎంతమందికి అర్థమైందో? ఆయన అన్నాడు, కనీసం నేను నశించిపోతున్నా బాధ కూడా లేదని కిట్ట గుర్రు పెట్టి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడు, ఆయన ఒక వైన్ చేసే షాప్లో పనిచేసేవాడండి.
ఆయన తర్వాత దేవుడు ఆకర్షించిన తర్వాత ఒకరోజు వచ్చి సేవకుడిని అడిగాడు, బ్రదర్ నా కోసం ప్రార్థించండి. ఎలా ప్రార్థిస్తారంటే, ఈ రోజుతో నా పాపాలన్నీ మరిపు అనే సముద్రంలో పడిపోవాలా, ఇక్కడ నేను తేలిక హృదయంతో వెళ్ళాలని ఏడ్చి 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 అడిగాడంట. పాస్టర్ గారు కూడా నమ్మకంతో ఏడ్చి ఏడ్చి ప్రార్థించాడు. ఆయన ఇరువురు విశ్వాసం ఏకమైంది. వెలుగు కలిగితే ఏదో కదలిక జరిగి తీరాల్సిందే అక్కడ. వెంటనే దేవుడు ఆయన పాపాలు క్షమించాడన్న ఆ కార్యం అతని హృదయంలో వచ్చింది. ఆ రోజు ఇంటికి వెళ్ళాడు. రెండో రోజు ఆరాధనకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఉన్నట్టు లేడంట. ఆ రోజు ఆరాధనలో వెంటనే దేవుడికి మహిమ అన్నాడు, దేవుడికి స్తోత్రం అన్నాడు. కారణం ఏంటంటే, నీ పాపాలు క్షమించబడ్డావని నీకు అర్థమైందనుకో, నీ నాపడం ఎవడి వల్ల కాదు ఆ విషయం. ఎందుకంటే ఎవరు పాపాలు క్షమించేవాడు ఎవడున్నాడు? ఒకే ఒక్క ప్రభువైన యేసు క్రీస్తు తప్ప ఎవడు క్షమించడు. ఎందుకంటే ప్రతి వాడు నీ కర్మ నువ్వు అనుభవించాలంటాడు, కానీ నీ కర్మ కూడా నా కర్మ భుజాల మీద వేసుకునే ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమేనండి. ఎంతమంది ఉన్నారు? ఆమేన్. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో సరే చాలా ఆనందంతో ఇంటికి వెళ్ళాడు ఆయన. చాలా తర్వాత దేవుడు కొంచెం మలిచాడు జీవితాన్ని. తన భార్య చనిపోయింది, పుట్టిన 2 బిడ్డలు చనిపోయారు. ఎప్పుడైతే ఇంకా అనుకున్నారంటే అందరూ విశ్వాసాన్ని వదిలిపెడతాడు అనుకున్నారంట. కానీ ఆ టైంలో బైబిల్ పట్టుకొని ఒక్కడే ఆ వైన్ చేసే షాప్లో ప్రార్థన చేస్తూ ఉండేవాడు అంట. అది ఫ్యాక్టరీ లాంటిది. అతనుకున్న ఉద్యోగాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటే ఒకరు సాక్ష్యం చెప్పారు. ఏమంటే, మేమున్న ఇంగ్లాండ్ అనుకుంటుంది, ఇంగ్లాండ్లో ఉన్న సంఘాలన్నిటిలో నేను చూసిన ఉద్యమం కన్నా కానీ ఈ బ్రదర్ ఎక్కడైతే కూర్చొని ప్రార్థిస్తాడో ఆ స్థలం చాలా ప్రశస్తంగా ఉంటుంది అన్నాడు. ఎక్కడ కూటం జరిగినా ఆయన తీసుకెళ్ళేవాళ్ళు. ఆయనకి ఏమీ రాదండి, కేవలం ఒకటే కారణం ఏమయ్యా అంటే, నీ చేతిలో ఏది ఉందో అదే దేవుడికి. ఎంతమందికి అర్థమైందో? నీ దగ్గర 100 క్యాండిల్ బల్బు ఉంటే 100 క్యాండిల్ లాగే వెలుగు. 500 క్యాండిల్ అయితే, ఒకవేళ ఫ్లడ్లో అయితే నీకు టార్చ్ లైట్ అంతే వెలుగుందనుకో, టార్చ్ లైటే వెలిగించు. ఒకవేళ చిన్న బల్బు ఉంటే అంతే వెలిగించు. ట్యూబ్ లైట్ లాగుంటే ట్యూబ్ లైటే వెలిగించు. ఒకవేళ ఫ్లాష్ లైట్, ఏంటి బ్రదర్ లైట్లు వెలిగించంటే అంటే నీకు కొట్టడం వస్తే దేవుడి కోసం నిండుగా చప్పట్లు. ఒకవేళ నీకు ఆమేను చెప్పడం వస్తే, నీకు అదే చేతనైతే ప్రభువా ఆమేన్ అని చెప్పు. చేతులు లోపడం వస్తే, ప్రభువా నేను ఈ స్థలంలో సజీవంగా ఉన్నానంటే నా దగ్గర ఉండేది ఇదే నీకు ఇస్తున్నాను ప్రభువా అని చెప్పు. ఒకవేళ నీకు సాక్ష్యం చెప్పడమే వస్తే అదే సాక్ష్యం నిండుగా చెప్పు. నీకు దేవుడే తలంత ఇచ్చాడు, ఆ తలంతే దేవుడికి ఇచ్చే. వెంటనే ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనలో పిలిచేవారు. ఏరే మన వాషర్ గారు అనగానే, ఈయన రాకముందు ప్రార్థన ఒకలా ఉండేది, ఈయన రాగానే ప్రార్థన మారిపోయేది. కారణం ఏంటంటే, ఈయన అక్కడ ప్రార్థించడం ముందు ప్రార్థించి వస్తాడు కనుక ప్రార్థన ఎక్కడ వస్తుంది, అక్కడికి అక్కడ రాదండి. మీరు ముందు ప్రార్థించే ప్రార్థనలోనికి రండి. ఎలా ఉంటుంది వేడి? రోజు రోజుకి ఎండగానే వేడెక్కుతుంది కదా. ఇప్పుడు ఆత్మీయ జీవితాలు కూడా ఏమవ్వాలి? టెంపరేచర్ 43 సరిపోదు, ఇప్పుడు 49 సరిపోదు. ఇప్పుడు ఏం బ్రదర్ రేపు పొద్దున మండిపోవాలి 60, ఆ మంట కాదు, మన హృదయాన్ని మండాల. ఎంతమంది టెంపరేచర్, ఈ టెంపరేచర్ ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, నా హృదయంలో దేవుడు ఈరోజు ఇచ్చిన మంటను బట్టి. చలికాలంలో అమెరికాలో చెప్తున్నాడు ఆయన వాక్యం. మామూలుగా చలికాలం అంటే ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. చలికాలంలో మొత్తుకుంటారు. ఆ కాలంలో ఆ టైంలో వాక్యం చెప్తా అంటున్నాడు ఆయన, మీరు కానీ నన్ను వదిలిపెడితే ఈ మంచు కొండలంతా తిరిగేసి ఇవన్నీ కరిగిపోతాయేమో అనిపిస్తుంది, దేవుడు నాకు అంత మంటనిచ్చాడు. బ్రదర్ నువ్వు ఎండాకాలం చలికాలంలో ఉంటే అలా ఉంటే, మేమంతలో విజయవాడలో 2 సీజన్లు ఉంటాయి. ఒకటి సమ్మరు, 2 సూపర్ సమ్మరు. మీకు చలికాలంలో సమ్మరే, వర్షాకాలంలో సమ్మరే, ఈ సమ్మరు సమ్మర్, ఇదేమో సూపర్ సమ్మర్. ఇది వేసవికాలం, సూపర్ వేసవికాలం ఉంటుంది. అమెరికాలో ఉన్నోడే అంత మంట ఉందంటే, ఈ ఎడారి ప్రాంతంలో ఉంటే మనమేమనాలా? ఆయన మంచు కొండలే కరిగిపోతాయి. ఇప్పుడు ఎవరో కరగాకల, మన హృదయాలు కరిగితే చాలా అని సన్నిధులు. ఎప్పుడైతే ప్రార్థన అంతా చేసి వచ్చేవాడు. తర్వాత ఆయనకి ఇంకా కాలు కుంటడం ప్రారంభించాడు. చిన్న ప్రమాదాలు పడ్డాడు, ఏమీ లేదు ఆయనకి. చివరికి ఏం చేశాడంటే, ఈయన అమెరికా ఒకరికి సంస్థకి రాశాడు, అయ్యా నా దగ్గర నేను దేవుడి కోసం చేయడానికి ఏమేమో నా దగ్గర లేవు, కానీ ఒక చిన్న కార్యం ఉంది. ఏదైనా మీరు కరపత్రాలు ఇస్తే ఆ కరపత్రాలు అన్ని చోట్ల పంచి దేవుడి గురించి నేను సాక్ష్యం చెప్తాను, అంతకు మించి నాకేం రాదన్నాడు. అనగానే సరే ఈయనకి బైబిల్ ఇచ్చారు. ఇవ్వగానే బైబిల్ మొత్తం ఈ కుంటుతూనే బ్యాగులో బైబిల్ మొత్తం నింపుకునేవాడు. వీటిని నింపుకొని ప్రతి ఇంటికి వెళ్ళి రోజుకి ఎన్నో వేల బైబిల్ పంచేశాడండి. ప్రతి స్థలంకి వెళ్ళడం, డోర్ కొట్టడం, అయ్యా మీరు ప్రభువుని యేసుని నమ్మారా, లేకపోతే గ్రంథం పట్టుకోండి. ఎప్పుడైతే వీళ్ళందరికీ ఇస్తా ఉన్నాడో, సరిగ్గా ఒకరోజు తగలాల్సిన ఫ్యామిలీకి తగిలింది ఈయన వెళ్ళి ఇచ్చిన బైబిల్. ఆ ఇంట్లో పురుషుడు మామూలుడు కాదు, చాలా కోపం కలిగినోడు. ఆ స్థలంలో భార్య మాత్రం ప్రార్థన కలిగిన భార్య. ఒక ప్రార్థన కలిగిన భార్య ఉంటే ప్రార్థన లేకపోయినా భర్తను మార్చొచ్చండి. ఎంతమంది ఉన్నారు? మీరు రక్షించబడ్డానికి ఏ విశ్వాసం చాలో మీ కుటుంబం రక్షించబడ్డానికి అదే విశ్వాసం చాలంటాడు ప్రభు. రాహాబు రక్షించబడిందా? రాహాబు కుటుంబం రక్షించబడిందా? రాహాబు రక్షించబడ్డానికి అదే దారం, రాహాబు యొక్క కుటుంబం రక్షించబడ్డానికి అదే దారం.
మీ ఫ్యామిలీకి తగ్గట్టు ఒక్కొక్క దారాన్ని ఇవ్వమల్లా, ఒకటే దారం, ఒకే ఫెయిత్. దేని మీద? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మీద ఒకేసారి ఇవ్వబడిన విశ్వాసంతో మనం నిలబడితే మనల్ని రక్షిస్తాడు, మన బిడ్డలను రక్షిస్తాడు, మన తల్లిదండ్రులు రక్షిస్తాడు. ఇది అందరిలో ఉన్న మంట అండి. ఎవరంటే దేవుడు రాజ్యం అంటే ఆసక్తి ఉండే ప్రతి ఒక్కళ్ళ మంట ఏంటంటే నేను రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి. మీకుందా మంట? మీ ఇంట్లో మీ ప్రార్థనా సమయం ఏం కావాలంటే ఏం చెప్పాలి? ఈ ఉద్యోగం సరిపట్ల పెద్ద ఉద్యోగం, ఏం చేస్తాం? పెద్ద ఉద్యోగం. మా పిల్లలు బాగా చదవ, సరే ఏం చేస్తావు చదివిన తర్వాత? కానీ ఒకటి అడుగు, నా ఫ్యామిలీ మొత్తం దేవుడి సన్నిధిలో రక్షించబడాలని కోరుతున్నాను. ఇక్కడికి వెళ్ళి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూసిన తర్వాత మా ఫ్యామిలీ ఎవరూ మిస్ అవ్వకూడదు. ఇక్కడ ఎన్ని తలలు ఉన్నాయో అన్ని తలలు నేను అక్కడ చూడాలని కోరుతున్నాను. అయితే ఎప్పుడైతే ఆవిడ ప్రార్థించింది సమయానికి ఈయన వచ్చి ఇంటి ద్వారాన్ని కొట్టి, అమ్మ వందనాలమ్మా అన్నాడు. వందనాలు బ్రదర్, మీ దగ్గర బైబిల్ ఉన్నదా అన్నాడు. దేవుడి గురించి చెప్పాడు. చెప్పంగానే ఆవిడ విన్నది, నేను దేవుడిని నమ్ముతున్నానయ్యా, కానీ నా భర్త మూర్ఖుడు, అసలు ఏమీ సరే అమ్మా, కానీ పరిశుద్ధ గ్రంథం మీకు కావాలన్నాడు. నాకు ఇవ్వయ్యా. నార్త్ కొరియాలో గడిచిన దినాల్లో 2 సంవత్సరాల పాపని బైబిల్ ఉన్నదని తీసుకెళ్ళి జైల్లో వేశారండి. నార్త్ కొరియాలో 2 సంవత్సరాల పాపని బైబిల్ వాళ్ళ ఇంట్లో దొరికిందని 2 సంవత్సరాల పాపని తీసుకెళ్ళి జైల్లో వేశారు. నార్త్ కొరియాలో ఒక్కసారి మీ దగ్గర బైబిల్ దొరికితే మీ ఒక్కరు కాదు, మీ తర్వాత 3 తరాలు జైల్లో ఉంటారు. తెలుసా మీకు ఈ విషయం? ఇప్పుడు నార్త్ కొరియా దేశంలో నేను ఈ బైబిల్ పట్టుకుంటే వాళ్ళు నన్ను తీసుకెళ్తారు, నా పుట్టిన తరాన్ని తీసుకెళ్తారు, వాళ్ళ తరాన్ని 3 తరాలు జైలు శిక్ష అనుభవించాలి. దేనికి తెలుసా? మనం చాలాసార్లు నెగ్లిజెన్స్ ఉంటే ఇదే బైబిల్ కోసం. వాళ్ళు ఎలా చదువుతారు తెలుసా ఈ బైబిల్ని? వాళ్ళ ఉండే ఇల్లు ఇక్కడ ఉంటే పొలం గట్లు అసలు ఎవరు కనబడరండి. చాలా దూరం వెళ్ళిపోయి, నా దగ్గర వీడియో గుండు ఉండాలి, అది మట్టిని తవ్వి చెట్ల కింద ఈ బైబిల్కి క్లాత్ చుడతారు, దుప్పటి చుట్టేసి దీన్ని మట్టి తవ్వి అంటే కనీసం ఇంత గొయ్యన తవ్వుతారు. ఈ గొయ్య తవ్వి దీనిలో బైబిల్ పెట్టి ఇదంతా మట్టితో కప్పేస్తారు. ఎవ్వరు లేరన్నా నమ్మికొచ్చినప్పుడే ఈ మట్టి అంతా తీసి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఈ టైంలో నార్త్ కొరియాలో జరిగే పరిస్థితి అది. వాళ్ళు బైబిల్ చదవాలంటే ప్రభుత్వానికి దూరంగా ఉండి అక్కడుండి బైబిల్ తీసి చుట్టూ ఎవరు రాకపోతే చెట్ల పొదలో ఉండి ఫ్యామిలీగా బైబిల్ చదువుతారు. కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే 3 తరాలు జైల్లో వేస్తారన్నా ఇంకా క్రిస్టియన్స్ ఎక్కడున్నారు తెలుసా? అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా? 4 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. ఏది బ్రదర్? వాక్యం శక్తి అంటే అదండి. జైలు శిక్ష దేవుడు పెట్టాలి ఎన్నడూ ఆపలేదు అది. ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథం ఇవ్వగానే ఆవిడ చదివిందంట. ఒకరోజు తాగి వచ్చి రాగానే బైబిల్ని చూశాడంట. చూడంగానే నా ఇంటికి పట్టిన పేడ ఎవరు? మనకు తెలుసు అసలు పేడ ఎవరు? తాగేవాడే కదా మరి. కానీ నేనేమనుకున్నాడు తెలుసా? ఈ బైబిల్ని చూశాడంట. చూసి ఇది పట్టిన పేడ, దీన్ని ఎట్లాగా నరికేయాలనుకున్నాడు. వెంటనే బైబిల్ అలా లాక్కొని బైబిల్ అడ్డంగా దించి గొడ్డలు పెట్టి ఒక్కటి నరికాడు. దీన్ని నరకంగానే ఆవిడ భర్త ఏడుస్తుంది. ఆవిడ, అరే మనిషి ఏడా బైబిల్ లేదేం లేదు అని చెప్పి మొత్తం 2 గజించి ఈ మొక్క ఆవిడకి ఇచ్చాడు. మళ్ళీ ఈ మొక్క ఇచ్చి పెళ్ళంటే ఏంటి, నీకు 50 నాకు 50 కదా అన్నాడంట. అని సగం ఏమో ఆవిడకి ఇచ్చి సగం ఏమో నేను పట్టుకున్నాడు. ఈయన నీ 50 నువ్వు ఉంచుకో అన్నాడంట. అని తీసుకెళ్ళి దాంట్లో పడేశాడు. పడేయగానే ఇక భార్య ఏడుస్తుంది, ప్రభువా నేను చదువుకోవడానికి ఈ టైంలో చర్చికి పంపిడు, ఎక్కడికి వెళ్ళినవాడు, కానీ ఈ లేఖనం చదివితే ఏదో ఆధారం నాకు వస్తుంది ప్రభువా. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకెళ్ళిపోయి దీన్ని మొత్తం 2 ముక్కలు చేశాడు ప్రభు అని ఏడవడం ప్రారంభించింది. ఏడుపు ఎన్నడూ వృధా పోదండి. కొంతమంది నాకు తెలిసి ఈయన అనాథుల కోసం ప్రార్థించేవాళ్ళు, ప్రేయర్ జార్జ్ ముల్లర్ అని చెప్పి ఆయన మంచి ప్రార్థన యోధుడండి. ఆయన జీవితంలో సాక్ష్యం ఉంటుంది. అది విన్న తర్వాత మన ముందున్న అడుగుల్లో మనం వెళ్తే మనం చాలా ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆయన 4 గురించి ప్రార్థించేవాడు. అంటే ఎప్పుడు ఒకళ్ళేమో ఒక 5 సంవత్సరాల తర్వాత మారారు, నాకు కరెక్ట్గా ఇయర్స్ గుర్తులేదు. ఒకళ్ళేమో 10 సంవత్సరాల తర్వాత మారారు, ఒకళ్ళేమో 15 సంవత్సరాల తర్వాత మారారు. కానీ ఒకడు మాత్రం అసలు ఎన్నడూ మారలేదంట. ప్రార్థించి చనిపోయాడు. కానీ 4వోడు ఎప్పుడు మారాడు తెలుసా? ఈయన సమాధి కార్యక్రమం చేస్తుంటే అప్పుడు మారాడంట. ప్రార్థన ఎన్నడూ విఫలం కాదండి, టైంగా తీసుకొస్తుంది అది సమయానికి. ఎప్పుడైతే ఈయన కూడా బైబిల్ మొక్కలు చేశాడు కదా, చేసి అనుకున్నాడు ఇక నా అంతటి వీరుడు లేడు అనుకున్నాడు. ఎప్పుడైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఇంట్లో తిరగగానే ఒకరోజు చాలా ఖాళీగా ఉన్నాడు. ఈ పాత బుక్కులన్నీ పడేసిన గదిలోనికి వెళ్ళాడంటే, వెళ్ళి ఏం చేయాలి ఈరోజు నాకు టైం పాస్ అవ్వాలంటే ఏదో బుక్ కావాలని అన్ని ఎతికి ఏం చేశాడంటే వెంటనే ఏదో బుక్ కనబడింది. ఈ బుక్ తీసుకొచ్చాడు. దీన్ని ఏది ఇది 50, ఇంకో 50 ఎక్కడ ఉంది? ఆవిడకి ఇచ్చాడు. ఈ 50 ఉంచుకున్నాడు కదా. సరే తీసి చదవడం మొదలుపెట్టాడు. దీంట్లో చదవంగానే దాంట్లో ఏమో తప్పిపోయిన కుమారుడు కథ కనపడంగానే చాలా ఆసక్తిగా చదువుతాడు. ఇదేంటో భలే ఉందే కథ అని చదివిన తర్వాత అది కొన్నిసార్లు
దేవుడు ఏం చేశాడంటే క్లైమాక్స్ దాకా తీసుకొచ్చే క్లైమాక్స్ ఆ బుక్లో లేకుండా చేశాడు ఆయన. ఎప్పుడైతే ఈ వెళ్ళిపోతాడు కదా, అంటే నువ్వొద్దు తండ్రిని అంటాడు, నువ్వొద్దు అయ్యొద్దు అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయే వరకు ఉన్నది ఆ బైబిల్లో. అక్కడ చదివాడంట, తండ్రి వెళ్ళిపోయాడు, కుమారుడు వెళ్ళిపోయాడు, మొత్తం చేశాడు, చేసిన తర్వాత నేను తిరిగి వద్దాం అనుకున్నాడు, తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు అన్న వరకు ఉన్నది అక్కడ. వెంటనే మీరు చూడండి, వాక్యం చెప్పేటప్పుడు కూడా ఆ భాగం చెప్పి కరెక్ట్గా క్లైమాక్స్ రాగానే ఇది వచ్చే వారం విందామంటే ఎట్లుంటుంది, ఆ మొక్క ఏదో చెప్పిపోతే బాగుంటుంది కదా అని. మీరు ఒకవేళ మీకు ఎవరు అసలు మీకు తెలియకపోతే ప్రాబ్లమే లేదు, కానీ మీ ఇంట్లో కూడా ఏమైనా విషయం చెప్తా క్లైమాక్స్ దగ్గర తీసుకొచ్చి ఈ తర్వాత చెప్తానంటే అదే చెప్పు, ఇది కూడా చెప్తే బాగుంటుంది కదా. నువ్వు చెప్పకపోతే పూర్తిగా చెప్పబో, చెప్తే పూర్తిగా చెప్పు. ఈ క్లైమాక్స్లో పెడితే ఎక్కడికి వెళ్ళే ఉంటుంది, ఏమైంది ఈ టెన్షన్, ఆ టెన్షన్ తట్టుకోలేము మనం, ఏదో తెలుసుకోదు. సో అనుకున్నాడు ఈ 50% ఉంది, ఇంకా మిగతా 50% అంటే ఇప్పుడు నామోషి అడ్డు పడుతుంది, సిగ్గు పడుతుంది. ఎక్కడుంది 50%? ఇప్పుడు వెళ్తేనేమో ఈవిడు క్రైస్తవుడు అయిపోయాడని ఆవిడికి తెలిసిపోద్దేమో అని, అంటే ఒకవేళ బైబిల్ చదివాడంటే ఆవిడేమనుకుంటుందని సిగ్గు పడుతుంది. చాలాసేపు అటు తిరిగాడు చాలాసేపటికి ఇంకా ఆపుకోరు, క్లైమాక్స్ కదా. సరే క్లైమాక్స్ నిదానంగా వెళ్ళాడు. నువ్వు మళ్ళీ ఫస్ట్ అనుకున్నాడంట, నేను ఆల్రెడీ సగం ఇచ్చేబట్టి ఎక్కడో పడేస్తుంటుంది అనుకున్నాడు. కానీ ఈవిడ మాటకి వీడు ఒక ప్రార్థిస్తానే ఉంది, హాఫ్ భాగం పట్టుకొని, ప్రభా ఎప్పటికైనా నువ్వు తీసుకొస్తావు ప్రభా అని. ఎప్పుడైతే ఆ భాగం అక్కడ ఉండదో నిదానంగా వెళ్ళాడంటే, వెళ్ళిన తర్వాత ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎంత బిల్డప్ ఇచ్చిన మగవాళ్ళు కొన్ని పరిస్థితులు ఏం చేయవు, సింహాలే కొన్నిటాలో పనికిరావు అయ్యి. ఆ సిచ్యువేషన్ తీసుకొస్తుంది దాన్ని అట్లా తగ్గి సరే వచ్చాడు. అక్కడికి వచ్చేయమంటే మళ్ళీ ఏమంటే గీర తగ్గదు కదా కొంచెం. మొన్న బుక్ అది ఏం బుక్ అన్న, అదే 50-50 బైబిల్ అంటే అది నేను చదువుతూ సరే ఏమనుకో మాకు మాట్లాడుతూ ఏం చెప్పు, నువ్వు ఇచ్చిన బుక్ సగం వరకు చదివాను, మిగతా సగం ఎక్కడుందని. ఆ మాట వినంగానే ఆవిడ గుండెల్లో చెప్పలేనంత ఆనందం వచ్చింది. ప్రభా నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు అయ్యా. ఈ మాట అనగానే మరి మనం ఏం చేస్తామో తెలియదు కానీ ఆట పట్టిస్తారేమో, కానీ వెంటనే వెళ్ళింది. ఎందుకు ఎప్పుడైతే ఎత్తుకు తీసుకొచ్చి చివరి బుక్ ఇంకో భాగాన్ని ఇచ్చింది. ఈ తప్పిపోయిన కథ చదివినంతప్పుడల్లా ఎవరు కనబడుతున్నారు తెలిసి ఈయన కనబడుతున్నాడు దాంట్లో. ఎందుకంటే వాక్యం నీ దగ్గరికి వస్తే ఎవరు కూర్చో మాట్లాడుతుంది, నీ గురించే మాట్లాడుతుంది వాక్యం. ఆమేన్. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం గురించి అలా మాట్లాడుతున్నదో విన్నాడు చదివిన తర్వాత చివరి భాగాన్ని అడగంగానే ఏం చేస్తాడు వాళ్ళ నాన్న, అది ఫీలింగ్. వాళ్ళ నాన్న తరిమి పంపించేస్తాడా, తిట్టేస్తాడా, కొట్టేస్తాడా, అసలు ఏమంటాడని. కానీ ఎప్పుడైతే చదివితే ఈయన అనుకున్న దాని అన్నిటికీ వ్యత్యాసంగా ఉన్నది. అక్కడ ఏమన్నదంటే ఎప్పుడైతే ఆ కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు కుమారుడు రాకమునిపే తండ్రి తన మేడగది మీద చూస్తా ముందు తండ్రే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఏమనంటే తప్పిపోయిన కుమారుడు దొరికాను, తప్పిపోయిన గొర్రె దొరికింది. వెంటనే ఎప్పుడైతే హక్కును చేర్చుకొని ఆ చెప్పులు ఇవ్వడం, ఉంగరం ఇవన్నీ చూడంగానే ఆ రోజున 2 దొరికారంట తప్పిపోయిన కుమారులు. అర్థం కాలేదా? ఒకళ్ళేమో బైబిల్లో, ఇంకోటేమో చదివినోడు దొరకడం ప్రారంభించాడు. కారణం దేవుడు ఎక్కడున్నాడు? ఆయన తన వాక్యంలో ఉన్నాడండి. వాక్యం శక్తి కలదని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. దేవుడు ఎక్కడున్నాడు? ప్రకృతిలో ఉన్నాడు ఆయన. దేవుడు ఎక్కడున్నాడు? ఆమేన్. దేవుడు ఎక్కడున్నాడు? మూడవదిగా, మొట్టమొదటిగా నేచర్, ప్రకృతి. రెండవదిగా ఆయన వాక్యంలో ఉన్నాడు ఆయన. కనుక నేను ఏ సమస్యలో ఉన్నా ధైర్యంగా తెరిచారవచ్చు. ఎందుకంటే ఇది సాతాను యొక్క వాక్యం కాదు, దేవుని యొక్క వాక్యం కనుక వాక్యం తప్పక నెరవేరును కనుక నువ్వు నమ్మకంగా చదవచ్చు. అయితే మరలా మూడవది దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన కుమారులో ఉన్నాడు. ఆయన ఎంతమంది నమ్ముతున్నారు ఆయన కుమారులు ఉన్నాడని? నేను ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరండి? ఫిలిప్పు అడుగుతున్నాడు, అయ్యా నా హృదయంలో ఒక వాంఛ ఉన్నది. అదేమంటే నువ్వు తండ్రి 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 అన్నావు కదా, ఆ తండ్రిని చూడాలన్నదయ్యా. వెంటనే ఆయన అన్నాడు, ఫిలిప్పు ఇంతకాలం నేను మీతో ఉన్నాను కదా, తండ్రిని ఇంకా చూపించమంటావేంటి? తండ్రికి నాకు వ్యత్యాసం ఉన్నది. ఆ తండ్రి ఎవరోగా నాలో వసించేది ఆ తండ్రి నాలో ఉన్నాడు. ఆయన యెహోవా రాఫా, ఈయన యెహోవా రాఫా. ఎంతమందికి అర్థమైనదండి? తండ్రి స్వస్థపరిచేవాడు ఆయన, కుమారుడు. ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పేది? కారణం తండ్రి సంపూర్ణంగా కుమారులో కుమ్మరించుకున్నాడు కనుక ఈయన స్వస్థపరిచేవాడే. ఇది మీరు చెప్తా బాగుంది. ఈయన కూడా కారణం ఈయన కదా. ఈయన యెహోవా నిస్సి అయితే, ఈయన యెహోవా నిస్సి, ఈయన యెహోవా షాలోమ్ అయితే
ఎంతమంది ఉన్నారు నాతో పాటు ఇక్కడ? ఈయన సమాధానపరిచేవాడు, ఈయన విడిపించేవాడు, ఈయన. కారణం ఎవరంటే ఈయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో కాదు, కానీ పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు అండి. ఒకవేళ ఈరోజు డినామినేషన్లో అయితే అదే అడుగుతారు మళ్ళీ వెళ్ళి, తండ్రిని మాకు చూపించవా అని. కానీ మనం అడగము, ఎందుకంటే ఈయన ఎవరో కాదు, ఈయన గనుక ఇక్కడ ఏమవ్వాలంటే అసలు ముగ్గురు దేవుళ్ళు అనే బంధమే పగిలిపోవాలండి. ఆ ప్రశ్న ఆయన ఏమన్నాడు, నన్ను చూసి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మీరు ఎవరైనా వచ్చి, నువ్వు చాలాసార్లు ఒకళ్ళు సండే స్కూల్ పిల్లలు ఎప్పుడు నాన్నగారిని చూడలేదు అనుకోండి, బయట నుండి వచ్చిన బ్రదర్ అన్న కొంచెం సురేష్ పాస్టర్ గారిని చూపించంటే ఈ మాట అంటాను నేను, నన్ను చూసావు కదా ఇంకేంటి సురేష్ పాస్టర్ గారిని చూస్తావంటే, బాబు నీకు ఆయనకి చాలా తేడా ఉన్నదంటారు. అవునా? హైట్లో తేడా ఉంది, కలర్లో తేడా ఉన్నది, పర్సనాలిటీ లేవని కొమ్మ ఇద్దరం ఒకటి కాదు, నాన్నగారు వేరు నేను వేరు. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు జోసఫ్ అన్న దగ్గరకు వచ్చి, ఇప్పుడు రాజ్కుమార్ దగ్గరకు వచ్చి, రాజ్కుమార్ చాలాసార్లు మీ డాడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసావు, మీ డాడీని చూపించండి. ఆయన మా డాడీని చూపించండి, నన్ను చూస్తే మా డాడీని చూసినట్టు కాదా అంటే, బాబు నువ్వు వేరు మీ డాడీ వేరు. అవును కదా? కానీ అసలు నేను ఇప్పుడు రాజ్కుమార్ ఒకవేళ ఇప్పుడు ప్రభువైన యేసు దగ్గర స్టోరీ వేరండి. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు మోషేని వచ్చి మోషే మేము దేవుని చూస్తామంటే మోషే మాట అనలేడు, నన్ను చూస్తే దేవుని చూసినట్టు అనలేడు. కానీ నేను మర్త్యమైన వాడిని, పాపంలో పుట్టా పాపంలో చచ్చిపోతా, కానీ నీతిమంతుడైన వాడు ఆయన వేరు, నేను వేరు, ఆయన వేరు. ఏసుకెళ్ళి దగ్గరికి ఏసుకెళ్ళి నేను దేవుని చూస్తామంటే ఆయన్ని చూసి ఎవరు ఆగలేరు. కారణం ఏంటంటే ఆయన చూస్తే నేనే కళ్ళు తిరిగిపోయి చచ్చిన వాళ్ళ పడిపోయాను నేను ఆయన్ని. కానీ మీరు గమనించిన ఈయన ఏమన్నాడంటే, నేనెవరో కాదయ్యా, నన్ను చూస్తే ఆయన చూసినట్టే. మోషే ఏమన్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చాను అన్నాడు. కానీ నేనేమన్నా, ఇదిగో నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంతమందికి అర్థమవుతున్నదో? ఆయన ఏమన్నాడు, మీరు ఏదైనా పాపం చేస్తే లేకపోతే మీరు ఏమైనా వేష కార్యాలు చేస్తే మీరు పాపం అన్నాడు. కానీ నేనేమన్నాడంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నట్ల ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నేను మీతో చెప్పున్నదేమనగా, ఎవరైనా సీనా పర్వతం మీద ఉన్న ఆయనే ఈయన, ఎర్ర సముద్రం మీద నడిచిన ఆయనే ఈయన, మండుచిన పదలోకి వచ్చిన ఆయనే ఈయన, దానియేలుతో సింహభవనంలో నిలబడిన అదే దేవుడు ఈయన కనుక నువ్వు దేవుని చూడాలంటే ఎంతమంది ఫుల్గా చూడాలని కోరుతున్నారు? ఎందుకంటే మీకు పెళ్లి చూపుల్లో ఫోటో చూపించినప్పుడు ఈ సగం చూపించి మిగతా సగం తర్వాత చూపిస్తామంటే, చెప్పు పెళ్లి చూసుకుంటావా లేవా అంటే, ఏమన్నా ఎటకారంగా ఉన్నదే వేళకోళంగా ఉన్నదా, ఈ పార్ట్ చూపించి ఒకవేళ ఈ కన్ను బాగుంది, ఆ పక్కన కన్ను ఎట్టుంది ఎవరికి తెలుసు సార్, ఇటు పనులు ఉన్నాయి తర్వాత పెట్టామే. కానీ మనం ఏం చూడాలి, క్లియర్గా చూడాలా, మొత్తం చూడాలి, అప్ టు బాటం చూడాలి. ఇప్పుడు ప్రభువైన యెహోవా ఏమన్నాడంటే, ఓ ఇశ్రాయేలులారా నేను మిమ్మల్ని వివాహం చేసుకున్నా. తెలుసా మీకు పాత నిబంధనలో వివాహమైంది ఎంతమంది తెలుసండి? ఎవరెవరికి వివాహమైంది? యెహోవాకి ఇశ్రాయేలుతో వివాహమైంది. మరి పెళ్లి పెద్ద ఎవరు మధ్యలో? మోషే. ఎంతమందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు? మోషే నుంచని దేవుడి దగ్గరికి వెళ్ళగానే దేవుడు అన్నాడు, వాళ్ళందరికీ నన్ను చేసుకోవడం ఇష్టమో కాదో కనుక్కోనగానే వచ్చి మీరందరికీ ప్రభువును వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా అనగానే వాళ్ళందరూ ఏమన్నారు, ఆయన మాతో ఏది చెప్తే అదే మేము చేయదుము. కానీ మన జీవితంలో అంత తొందరగా ఆమె చెప్పదు. దీనికి మనం చేసేవన్నీ ఆయన చెప్పిన వాళ్ళు అన్నీ చేస్తే మనం పెట్టేట్టుంటామండి. కానీ నిలబడడానికి దేవుడు దయ చూపించను కాదు, పడినా సార మీద ఉండాలని విసిరేయకుండా ఇంకా సార మీద నుంచి కొట్టాలనే నేను కోరుకుంటున్నాను. కానీ మీరు గమనించండి, అప్పుడు కానీ ఇశ్రాయేలు ఆయన చూడలేదు ఆయన. కానీ ఈ కాలంలో ఏం జరుగుతున్నదంటే, మోషే దగ్గర అన్నాడు, మీరు నన్ను చూడొద్దు అన్నాడు, మీరు నన్ను చూడలేరు, నేను వస్తే చంపేస్తా క్షణంలో అన్నాడు. కానీ రెండోసారి ఏమైందంటే, కల్వరిలో మాత్రం ఆయన మానవ దేహంతో అందరి ముందు నిలబడ్డాడు ఆయన. కానీ మీకు విషయం తెలుసా, మోషే దగ్గరేమో తల దాచుకున్నాడంటే, ఇలాగా మీరు నన్ను చూడలేరని చెప్పి తలలా దాచుకొని వెళ్తే ప్రజలందరూ అడిగారంట, మాకు చూడాలనుంది, మాకు చూడాలనుంది, మాకు చూడాలనుంది. కానీ ఎప్పుడైతే ఆయన కృత నిబంధనలోకి వచ్చిన తర్వాత ఈసారి ఏం చేశాడంటే, ముఖం మీద ఉన్న దాన్ని, నా ప్రజలు నన్ను చూడాలని ఇష్టపడుతున్నారు. అబ్రాహాము గురించి వీళ్ళకి తెలియదు, కానీ అబ్రాహాంతో నేను చేసిన అంటే అబ్రాహాము వీళ్ళు చూడలేదు, కానీ అబ్రాహాంతో మాట ఇచ్చి నన్ను వీళ్ళు చూడాలని కోరుకుంటున్నారని ఆయన తల మీద ఉన్న ముసుగుని తీస్తాడంట. ఆయన తీసి వీళ్ళు వారి మధ్యలోకి వచ్చి నేనే ఆయన. కానీ ఆయన తల ముసుగు తీసిన తర్వాత ఏం చేశారు తెలుసా, ఆయన్ని ఆయన ముసుగు తీస్తే వీళ్ళు ముసుగేసి గుద్దడం ప్రారంభించారంట. కానీ ఈ కాలంలో దేవుడు జరగాలని కోరట్లేదు. ఆయన ముసుగు తీస్తే మనమేమనాలి, 10,000లో గుర్తించదగిన దేవుడు నీవయ్యా, ధవలవర్ణుడు రక్తవర్ణుడు నీవు, 10,000 అతి శ్రేష్ఠుడైన దేవుడు కనుక నీ ముఖము మాకు ఎన్నడూ దాచి మాకు ప్రభువా. ఓకేనండి. మొట్టమొదటిగా ఆయన దేనిలో చూసాం? ప్రకృతిలో. రెండవదిగా ఆయన కుమారుని ద్వారా చూసాం. రెండవది వాక్యంలో చూసాం. ఆయన్ని నమ్ముతున్నారా? వాక్యంలో ఇంకా దేవుడు ఉన్నాడా? ఆయన ఇంకా దేవుడేనండి వాక్యంలో. ఓకే. మూడవదిగా ఆయన కుమారులో చూసాం. ఈరోజు ఉన్నాడా ఆయన మన మధ్యలో? ఆమేన్. శరీరధారిగా ఉన్నాడా? లేదు. అంటే ఆయన ఎక్కడికో ఇంకో దగ్గరికి వెళ్ళాడని అర్థం.
ఇంకో ప్లేస్ ఎక్కడో చూసుకున్నాడని అర్థమా? ఆమేన్ బ్రదర్. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా ఆయన? ప్రతి విశ్వాసి మధ్యలో ఉండి ప్రతి విశ్వాసి మరొక విశ్వాసంలో ఉన్న యేసుక్రీస్తును చూడాలని దేవుడు కోరుతున్నాడండి. నిజమేనా? ఇప్పుడు ఆయన మిమ్మల్ని అడగచ్చా, నీ ముక్కు నన్ను చూడని అని? అడగకూడదంటారా? ఒకప్పుడు మోసే అడుగుతున్నాడు, అయ్యా నీ ముక్కు నన్ను చూడని అంటున్నాడు. కానీ ఈరోజు ఆయన ఏమన్నాడంటే, ఓ వధువా నీ ముక్కు నన్ను చూడని. ఆమేన్. ఒక్క వచనం చదవచ్చా ఒకసారి? పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనం అంటే, బండ సందుల్లో ఎగురు నా పావురమా. ఒకప్పుడు బండ సందుల మధ్యలో ఎవరున్నారండి? ఒకప్పుడు బండ సందులో ఎవరున్నారు? అవునా? ఎంతమంది గుర్తున్నదో? ఇప్పుడు బండకి అవతల మోసే ఉండి ఏమన్నాడంటే, అయ్యా నిన్ను చూడాలనుకుంటున్నానంటే ఈ బండ సందులో నిన్ను కప్పి బండ సందులో నువ్వు చూస్తే నేనే వస్తా, నా వాక్య దేహంతో ఇలా నడుచుకుంటూ వెళ్తే నా వెనక మాత్రమే చూస్తావన్నాడు. ఆమేన్. బండ సందులో మొట్టమొదటిగా మోసే ఎవరిని చూశాడు? ప్రజలు ఎవరిని? ఇప్పుడు విశ్వాసం ఎవరు చూశారు? దేవుని చూశాడు. కానీ ఈరోజు బండ సందులో ఆయన ఇంకా నిలబడలేడండి. ఆయన ఇంకా దాటిపోయే స్థితిలో లేడు. కానీ కల్వరిలో ఆయన దాటి వెళ్ళట్లేదు, కానీ నిలబడి అడుగుతున్నాడు, ఎవరైనా ఉంటే రోకలు లేకుండానే రండి స్థలానికి, ఎవరైనా దేవుని శక్తి చూడాలంటే ఇక్కడికి రండి. ఇప్పుడు ఆయన దాటిపోవట్లా, ప్రజలు దాటిపోతున్నారు. కానీ నువ్వు నేను ఎన్నడూ దాటిపోకూడదు. కానీ ప్రతి ఉదయాన కల్వరి దగ్గరికి వెళ్ళి నిలబడవలసినదే. ప్రభా మోసేలాగా ఇప్పుడు దాటి నువ్వు వెళ్ళట్లేదు, కానీ నువ్వు ఇక్కడ స్థిరంగా మా మధ్యలో ఉన్నావు, స్థిరంగా మా కుటుంబాల మధ్యలో ఉన్నావు, స్థిరంగా మా హృదయాల్లో నువ్వు ఉన్నావయ్యా, స్థిరంగా సంఘం మధ్యలో నువ్వు ఉన్నావు. కనుక నువ్వు మమ్మల్ని దాటిపోవాలని కోరట్లా, మేమేం కోరుతున్నాం? మా మధ్యలో నువ్వు ఉండాలని కోరుతున్నామయ్యా. ఇప్పుడు బండ సందులో యెహోవా అనే కాలం ఉన్నది, కానీ ఆయన పగలగొట్టబడిన. మీరు గమనించండి, కల్వరిలో ఆయన ఏం చేశారు? ఎడం పక్కన బల్లెంతో పొడిచారు కదా, అక్కడ బండ సందులోండి యెహోవా కనపడ్డాడు అక్కడ. కానీ బండ సందులోండి ఎప్పుడైతే ఆ రక్తము నీరు వస్తూ ఉంటే బయటకు వచ్చింది ఎవరు? బ్రైడ్. ఎంతమంది ఆమేన్ అంటారు? అక్కడేమో మోషే అన్నాడు, అయ్యా నీ ముఖం నన్ను చూడని అంటే. కానీ ఇక్కడ యేసు దేవుడు ఏమన్నాడు అంటే, చదువుదామండి. బండ సందుల్లో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. ఎవరంటే? నీ సృష్టికర్త, నా సృష్టికర్త, నీ విమోచకుడు, నా విమోచకుడు మాట్లాడుతున్నమాట. బండ సందులో ఎగురు నా పావురమా. ఇక్కడ ఎన్ని దేవుని యొక్క పావురాలు ఈ స్థలంలో ఉండేవో. దేవుని యొక్క అదే శక్తి మన మధ్యలో రావాలా, దేవుని యొక్క అదే స్వభావం మన మధ్యలోనికి రావాలి, దేవుడికున్న అదే క్షమించే హృదయం మన మధ్యలోనికి రావాలి, దేవుడిలో ఉన్న అదే సమాధానపరిచే ఆత్మ మన మధ్యలోనికి రావాలి, దేవుడిలో ఉన్న అదే మారిన మనసు దేవుడు మనకి ఇచ్చింది కాక. ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అదే స్థితిలోనికి. చదవండి. నీ స్వరము మధురము, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరము. ఎవరి స్వరం మధురం? వాస్తవానికి ఆయన స్వరం. కానీ ఇప్పుడు ఎవరి స్వరం మధురం అవుతుంది? సృష్టిలో ఉన్న అదే దేవుడు, వాక్యంలో ఉన్న అదే దేవుడు, తన కుమారులో ఉన్న అదే దేవుడు నీలోనికి నాలోనికి వచ్చి నీ స్వరం నా స్వరం మధురం అవ్వాలి, నీ ముఖం నా ముఖం మనోహరంగా మారాలి, నీ జీవితం నా జీవితం పట్టణం మీద, కొండ మీద కట్టబడిన పట్టణంలాగా, సారవంతమైన ఉప్పులాగా. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? పైన పెట్టిన దివిటీలాగా అందరిని ఆకర్షించే స్థితిలో దేవుడు ఉండాలని కోరుతాను. చదవండి. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఎంతమంది ఆ బండ సందులో ఉండాలని కోరుతున్నారు? అక్కడ ఉంటే క్షేమం ఉన్నదండి. నువ్వు ఏ ప్రమాదానికి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు కానీ బండ సందులో ఉంటే బండ ఎవరు? క్రీస్తే. క్రీస్తు యొక్క గుప్పెట్లో నువ్వు ఎలా ఉంటాం? ఆయన వాక్యాన్ని ఆయన అంటాడు, ఎలా ఒకళ్ళు దేవుని ప్రేమించారని తెలిసేదంటే ఆయన చాలా సింపుల్గా మాట అంటాడు, ఒకడు నా ఆజ్ఞలు గైకొనుటే నన్ను ప్రేమించు. ఎంతమంది వాక్యానికి లోపడ్డానికి? మీరు ఈరోజు అంటే దేవా ఈ స్థలం నుండి వెళ్ళేటప్పుడు ఈ పావురానికి 7 మెట్ల మీద కట్టబడుతుంది. ఈ పావురం ఎన్ని మెట్ల మీద? ఎంతమంది 7 మెట్ల మీద కట్టబడాలని కోరుతున్నా? ఒక్క మెట్టు తప్పినా నువ్వు క్రీస్తుని చూపలేవు, నీలో నేను నాలో క్రీస్తుని చూపలేను. కానీ ఇప్పుడు 7 మెట్లు ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి జతపడతాయి వెళ్ళినాయి అనుకోండి, మీలో నాలో లోకం క్రీస్తుని చూస్తుంది. మొట్టమొదటి మెట్టు విశ్వాసం. ప్రభా పరిస్థితులు ఎలా ఉన్నా, నాకు తట్టుకునే శక్తి ఉన్నా లేకపోయినా నా నోరు మాత్రం యోబులాగా పలకడానికి,
అన్నీ ఆయన ఇచ్చిన, అన్నీ ఆయన తీసుకొని పోయాను. కానీ యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నీ నుండి ఆయన ఏం ఆశించట్లా, నీ నుండి నా నుండి ఒకటే ఆశిస్తున్నాడు ఆయన. ఏమనంటే నా వల్ల కాదు అసలు నీ అంటే కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటే నువ్వు ప్రార్థించడానికి కూడా అంటే నీ ఆలోచన కూడా సహకరించలేని స్థితులు కలుగుతాయి. ఒక్కోసారి నువ్వు కనీసం వెళ్ళి దేవుడి పదాల దగ్గర అడగడానికి కూడా అసలు అంతా తడబడిగా. కానీ ఆ టైంలో దేవుడు నీ నుండి ఒక్కటి అడుగుతాడు. ఏంటి తెలుసా? నిండుగా నీకు అనుమానం లేదని చెప్పడు ఆయన. నీకు అనుమానం వస్తుంది, నీకు భయం లేదని చెప్పు, నీలో భయం వస్తుంది, నీలో తడబాటు లేదని చెప్పు, తడబాటు వస్తుంది. కానీ ఇవన్నీ ఉన్నా నువ్వు మాత్రం చిన్న మాట అనిపించు. ఏమనంటే ప్రభువా, ఇప్పుడు వరకు నువ్వెన్నడూ నన్ను మోసం చేయలేదు, ఇక మీదట నువ్వు నన్ను మోసం చేయవు. నా దగ్గర ఉన్నది ఒకటే, నమ్మిక మాత్రం ఉంచుతున్నానయ్యా, కార్యం నువ్వు జరిగించయ్యా. ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? ప్రభువా, నమ్మిక మాత్రం మాకు ఇవ్వండి. మేము నిలబడలేము, ఇవన్నీ మాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం, నమ్మికతో అంటే నీ దగ్గర నాకున్న ఆస్తి ఒకటే పదం, నువ్వు నమ్మదగిన దేవుడు. నువ్వు ఈ స్థితిలో కూడా నువ్వు నాతో ఉన్నావు. నువ్వు ఇంతకుముందు విడిచిపెట్టలే, ఇప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నావ మధ్యలో పెట్టి చేతులు ఎత్తే దేవుడు కాదు. నావ మధ్యలో శిష్యులుంటే వారితో నడుచుకుంటూ వచ్చిన అదే దేవుడివి. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఇంకా నడుచుకొని రాగలిగిన దేవుడివి. ఇక్కడ నిలబడడానికి నా దగ్గర ఒక్క మాట కూడా లేదండి. కానీ నేనేమనుకున్నా తెలుసు, ఉద్యోగంలో ప్రభు నా దగ్గర ఏమీ లేదు, నా పరిస్థితి అంతా నీకు తెలుసు. కానీ నా దగ్గర పెట్టుబడి పెట్టి ప్రార్థన చెప్పడానికి కూడా ఆ టైం కూడా నాకు లేదు. కానీ ఒకటే పెట్టుబడి ఏమయ్యా అంటే, పరిచర్యకు నన్ను పిలిచిన దేవుడు, నమ్మకస్తున్న దేవుడు. నా దగ్గర ఒకటి ఉన్నది, నేను నమ్ముతున్నా నువ్వు నన్న స్థలంలో ఏది కావాలో నువ్వు ఇస్తావని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక పేపర్ ఓపెన్ చేయడం మీరు చూసారా? ఇక్కడికి వచ్చి నిశ్చయం అడుగుతున్నాయి, పేపర్లు ఉన్నాయి దీంట్లో. ఏం పేపర్లు లేవు దీంట్లో, వేరే పేపర్లు ఉన్నాయి. ప్రభువా అసలు ఏ రిఫరెన్స్ చదవాలి? కానీ నేను ఒకటే చేశాను, నా పెట్టుబడి ఒకటే పెట్టా, నమ్మిక మాత్రం ఉంచు. ఎంతమంది ఈ స్థలంలో ప్రభువా గుండెల నిండా పరిస్థితి ఎలా ఉన్నా భయం అనిపించకూడదు నాయన. ఒకవేళ భయం అనిపించిన శత్రువు వాడు ఒకటే కొడతాడు. నువ్వు ఎంత ప్రార్థన చేయి, నువ్వెంత వాక్యం చదువు, కానీ నీ నోటితో నువ్వు కానీ పక్కన వాళ్ళతో ఏంటో అన్నావు అనుకో, దేవుడు వదిలిపెడు, సరే ఏంటో అనుభవించు అంటాడు. కానీ నువ్వు ఏం జరిగినా సరే ఏంటో అనే బదులు నీకు మనసులో అనిపించిన ప్రభువా ఇవన్నీ అణుచుకొని ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క మాట, ఇది ఒక్కటే నాకున్న సొత్తు ప్రభువా నేను చేయగలిగింది. నాలుక మీరు గమనించండి, ప్రతి దేవుడు ఎన్ని నాలుకలు ఇచ్చాడు, కానీ ఆ నాలుక బయటకు రాకుండా ఎన్ని పళ్ళు ఇచ్చాడు. ఎందుకంటే ఊరికే బయటకు వస్తుంది. దీనికి ఎంతమంది రక్షక బట్టలు పెట్టి స్టాప్ అన్నా బయటకు వస్తుంది. అయ్యే అరే. కానీ దేవుడు అడిగేది ఒకటి, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు అని. నేను ఏమడగట్లా, కేవలం మాట. ఏమనంటే ప్రభు ఈ పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి, నాకేం చేయాలో అర్థం కావట్లే. ఇక్కడగా నేను ఎందుకు అనాలి అలాగా? ఇప్పుడు నేను మోసం చేయలేదే, పులి కరుపున్నాడు, ఆయన నన్ను మోసం చేస్తుంది, ఆయన గురించి నన్ను ఎలా చెప్పమంటావు? నువ్వు కూడా గుండెలో ప్రభా నేను నమ్మాను ప్రభా, నువ్వు మాట మాత్రం ఉంచు, సమయం రాని ఇక్కడికి రంగం మీదకి వచ్చిన అదే దేవుడు, నాకు సహాయం చేసిన అదే దేవుడు. ఇది ఎక్కడో కాదు, మీ కళ్ళ ముందు కనబడుతున్న కార్యం ఇది. నేను దేవుని ఒకడు ప్రభా నేను నమ్మికతో నిలబడ్డా. ఇక్కడ నువ్వు కూడా ఏ పరిస్థితిలో వచ్చినా ఎక్కువనండి ప్రభా 7 మెట్ల మీద నేను కట్టబడాలి కనుక సంపూర్ణమైన నమ్మిక నాకు దయచేయి. రెండవది, ఈ పౌరం ఒక్కటే కాదండి, కేవలం పవిత్రత కాదు, 7 మెట్ల మీద కట్టబడుతుంది ఇది. సద్గుణం ఎంతమందికి కావాలి? అంటే ఒక అన్యులు వచ్చి మళ్ళీ అడిగారు, బ్రదర్ నా కోసం మీరు ప్రార్థించండి. అమ్మ నాకేమి జరగట్లే, ఇంక మా కోసమే అబ్బాబ్బాబ్బా ఏమి తేనెటీగ కదా, తేనెటీగ వచ్చి అనుకుంటుందండి. పువ్వు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి పువ్వు దగ్గరికి వెళ్తే తేనె ఉంటుందని దొరుకుతుంది. విశ్వాసం బయట ఉన్న లేక కోరుకుంటారు తెలుసా? మన జీవితాలు ఈ కార్యాలు జరగల, ఇదంతా మంచి పూల పొద, ఎర్రటి పూలు, తెల్లటి పూలు, మందార పూలు, గులాబీ పూలు. ఎక్కడ? అరే దేవుడు సన్నిధిలోకి వచ్చిన దేనికి? విరపోయడానికే కదా, ఫలించడానికి, పుష్పించడానికే కదా, తేనె కుండల నిండా దాచుకోవడానికే కదా. ఇప్పుడు బయట అన్యులు వస్తారండి, వచ్చి మీ చర్చిలో కొంచెం ప్రార్థించండి అనగానే అబ్బాయి మాకే అంటే అనుకో బుర్రగొక్కలా ఉన్నారో. కానీ ఎప్పుడైతే రాగానే పేతురు యోహాను అన్నట్టు నాకు ఎల్లప్పుడు అదే కోరుకుంటుంది. ఏమంటే పేతురు యోహాను ఆ మనుషుని చూసి అంటున్నారు, నీకు నిలబడాలని కోరుకున్నదా? మాకు నిలబడాలన్నది. నా దగ్గర వెండి లేదు, నా దగ్గర బంగారం లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చే తేనెకి వాళ్ళని కోరుతున్నా. ప్రభు యేసుక్రీస్తు అనగానే దిక్కులు లేచి నడవడం ప్రారంభించాడండి. నువ్వు ఇంకోళ్ళకి ఇవ్వాలంటే నీకు ఉండాలిగా. ఎంతమందికి అర్థమైనదో? నువ్వు ఇంకోళ్ళ గురించి ప్రార్థించాలంటే మనకు ప్రార్థన ఉండాలిగా. ఎంతమందికి అర్థమైందో? ఇంకోళ్ళ గురించి నువ్వు ప్రార్థిస్తే దేవుడు జవాబు ఇవ్వాలంటే ముందు నీ ప్రార్థన జవాబు రావాలిగా. నీలో శక్తి ఉంటే నువ్వు కూడా ఏమంటావంటే అక్కడ పేతురు యోహానులే, కానీ ఇక్కడ ఎంతమంది ఉండాలంటే పేతురు యోహానులాగా ఒక 30 మంది బయటకు వెళ్తే ఎలా ఉంటుంది? ఒక్క పేతురు యోహానే కుంటోని పైకి లేపితే ఇంతమంది పేతురు యోహాన్ల పైకి వెళ్ళిన తర్వాత ఏమంటారు? మీ దేవుడి దగ్గర ఇలా అడుగుతామంటే మా దగ్గర ఏమున్నది అదే మీకు ఇచ్చిచున్నాము, ప్రభు యేసుక్రీస్తు అనగానే
ఎంతమంది ఇక్కడ సాక్ష్యం? అన్యుల మన మధ్యలోకి వచ్చే ప్రార్థనా సాయం అడిగితే దేవుడు ఇక్కడ ఎన్ని అద్భుతాలు చేశాడండి, దానికి నేను సాక్షిని. ఎంతమంది సాక్షులు ఇక్కడ ఉన్నారు? కారణం అక్కడ జరగదని తెలుసు, ఇక్కడ జరుగుతుందని వాళ్ళకి తెలుసు. ఆ టైంలో మన చేతులు ఎత్తగానే మనం ఏమన్నామంటే, మా దేవుడు చేయగలిగిన దేవుడైనా, మా దేవుడు నమ్మకమైన దేవుడైనా, మమ్మతో అనేక అద్భుతాలు చేశాడు, నీకు కూడా చేసి పెడతాడు ఆయన. ఏమన్నది మనలో శక్తి అనేది దేవుడు కోరుతున్నాడు. విశ్వాసం నీ సాయి శక్తులు నువ్వు ఏం జరిగినా ఒకటే, ప్రభా నువ్వు ఉన్నావు ప్రభా. ఆ మాట అంటే దేవుడికి ఎలా ఉంటుంది అంటే, అదే నా కుమారుడు అంటే, అదే నా కుమార్తె అంటే, అప్పుడు వెంటనే సాతాను అలాగే ఉంటారు. కానీ దేవుడు అది నా కుమారుడు అంటే ఆ మెట్టు కట్టబడాలా? సద్గుణం దేవుడు మనకి ఇవ్వాలా? సద్గుణం అంటే ఏమి? శక్తి, దేవుని యొక్క ప్రభావం మన మధ్యలో ఉండాలి. మూడవదిగా జ్ఞానం. వాక్యంలో ఏది ఇస్తారో ఏది తెలియకపోతే నీకు పౌరం స్వభావం ఎక్కడ వస్తుంది అంటే, పౌరంలా దేవుని నెలకలో చూపిస్తావు. వాక్యం తంబిరి బింబిరి ఇట ఏ వాక్యం చూసి నేను వేస్తావు. యూట్యూబ్లో పలానోళ్ళు భలే చెప్తారు. భలే చెప్పినప్పుడు మరి నీళ్ళు జ్ఞానం చెప్పాలిగా. భలే చెప్పినా తప్పుగా ఉందని. భలే ఉంటుంది ఫలుడా రోజు తింటే ఏమైంది? భలే ఉంటుంది. అంత పాపం చేసేవాడు కూడా భలే ఉండే వాక్యం కాదు మనకు కావాల్సింది. నీలో తప్పు అయితే తప్పని చెప్పేది కావాలి, ఏది సరిదిద్దుకోవాలో సరిదిద్దుకోమని చెప్పేది కావాలి, సత్యాన్ని ముందు పెట్టేది కావాలి, నీకు గ్రహించే హృదయం కావాలి. నేను ఒకటే కోరుతా, ప్రభువా ఒకవేళ నేను ఒక పొరపాటులో వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు సేవకులు ఒకవేళ వాక్యం చెప్పేటప్పుడు ఒకవేళ నా పొరపాటు తెలిసి ఒకవేళ నా గురించి చెప్పినా, దయచేసి నాకు నా హృదయంలో స్వీకరించే హృదయం దయచేసి. కారణం నేను కూడా మీలాంటి మనిషిని. మన తిడితే ఇంకోళ్ళు తిడితే ఎలా ఉంటుంది? దావీదులాగా అంటామా, నన్ను గద్దించుట, నన్ను శిక్షించుట, నేను దేవుని యొక్క ఆశీర్వాదం అట్ట అనుకోం. కానీ మనసులో మనకు ప్రశ్న వస్తుంది. కానీ ఒకటి, ప్రభువా దయచేసి నీ వాక్యాన్ని స్వీకరించే హృదయం దయచేసి. మేమంతా మనుషులు, అందరికీ హావభావాలు ఉంటాయి, కానీ మా హావభావాలను తొలగించి నీ వాక్యానికి మేము లోబడే హృదయాలు మాకు దయచే. విశ్వాసం, సద్గుణం, జ్ఞానం. ఆశానిగ్రహం అంటే షార్ట్ టెంపర్. ఆ పావురం మాట్లాడదు. పావురం అలా ఉంటే ఎగిరిపోద్ది. పావురం దగ్గరికి వెళ్ళి ఏముంటుంది? కాకైతే చూసి ఉంటుంది. ఇదేదో నా క్యారెక్టర్ లాగా ఉన్నాను. కానీ పావురం అంటే ఇదేంటి కదలిక ఉండలేదు. నీలో పరిశుద్ధాత్మ కూడా కదలిక ఉండలేడండి. నీ కోపం వచ్చినప్పుడు ఏమనాలంటే, మీకు విషయం తెలుసు, మీరు ఎప్పుడైతే దేవుని అడుగుతూ ఉండండి, మీరు కానీ మీ కోపాన్ని మీరు పూజించడం మొదలు పెడితే అనడానికి వదిలిపెట్టలేదు. కోపం అంటే నన్ను అడిగినప్పుడు ఎలా చెప్పా తెలుసా అనగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫస్ట్ నా కోపం పోవాలని ప్రార్థన అంటే, నీ కోపానికి నువ్వేం చేస్తున్నావు? నాకు కోపం వచ్చిందంటే ఎలా ఉంటుంది తెలుసా? కానీ కోపం అనుకోవాలి, నా కోసం ప్రార్థన చేయండి. నువ్వు పూజ చేస్తుంటే దేవుడు ఎక్కడికి వెళ్ళద్ది? అరే నాకు ఏ రోజు భోజనం ఆ రోజు పెడతాను, నేను వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాను? కానీ నువ్వు దాన్ని ద్వేషించడం మొదలు పెట్టాలి. ప్రభా సిగ్గుపడుతున్నాను, తొందరగా మాట్లాడే సిగ్గు అనిపిస్తుంది. ప్రభా దయచేసి నాలోండి కోపంతో. మీకు క్వశ్చన్ తెలుసా, మీరు ఎప్పుడు అడుగుతారో ఒకేసారి పోయిద్దని నేను చెప్పను, కానీ ఆ పరిస్థితి రాగానే, ఆ పరిస్థితి వస్తుందనగానే లోపల పౌరం గూ 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 అంటూ ఉంటుంది. నీకు తొందర కలుగుతుంది అనగానే నువ్వు ఇప్పుడు దాన్ని ఇంకా నీ స్వభావం మారిపోతుంది. వెంటనే అంటావు, ప్రభా ఇంకో మాట మాట్లాడితే ఇక్కడ ఏమైంది, మంట రేగిపోద్ది, కానీ అంటే గొడవ పెరిగిపోద్ది. కానీ దయచేసి నేను గొడవలకు వెళ్ళకూడదు, నన్ను కొంచెం కంట్రోల్. ఒకరోజు నీళ్ళు ఎలాంటి స్వభావం వస్తుంది తెలుసా? ఒకరోజు ఒక ఆవిడ లేచి సాక్ష్యం చెప్పింది ప్రవక్త దగ్గర. ఏమనంటే, బ్రదర్ నేను ఎలా జీవించాలో అలా లేనంది. ఎలా క్రైస్తవులుగా జీవించాలో అలా ఉన్నోళ్ళు తెలుసు మనకు లేమని. ఆమె సరే ఎలా ఉండాలనుకుంటున్నానో అలా కూడా లేనని చెప్పింది. ఎంతమంది ఉన్నారు అక్కడ? మనం ఎలా ఉండాలని కోరుకుంటాం, పౌలులాగా శీలలాగా, కానీ అలా లేమన్న విషయం తెలుసు. కానీ వాడు లేచి ఒక మాట చెప్పిందంట, కానీ ఒకప్పుడు ఎలా ఉన్నానో అలా అయితే లేను, దేవుడికి స్తోత్రం ఉంది ప్రవక్త అన్నాడు. కారణం ఇప్పుడు నువ్వు కూడా ఏమంటావు అంటే, ఒకరోజు నీ దేవుడిని కంట్రోల్ చేసినారు తనకి తిరిగి. ఒకప్పుడు నాలో కోపం ఉంది, మంచాన్ని నేను చెప్పలేను, కానీ ఆ కోపాన్ని దేవుడు నాలో తొలగించాడు. ఆమేన్. విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశానిగ్రహం, సహనం. ఇది మనం ఇప్పుడు నేను చెప్తుంటేనే మీకు ఎలా ఉంది? కానీ మీరు గమనించండి, సహనం లేకుండా మీ విశ్వాసం ఎప్పుడూ పనికిరాదు. నేను ఫెయిల్ అయిపోయాను కొన్ని పరిస్థితుల్లో, విశ్వాసం అనుకున్నా కానీ దేవుడు నేర్పాడు, ఓ నా కుమారుడు నువ్వు విశ్వాసం ఒక్కటే అనుకున్నావు, విశ్వాసం ఒక్కటే పనిచేయదు, విశ్వాసానికి సహనం జతపడాలా. దేవుడు కార్యం చేస్తాడు, కానీ ఎప్పుడు చేస్తాడో నీకు చెప్పడు ఆయన. నీకు అప్పుడు వరకు నమ్మికుంటే చాలదు, నమ్మికతో సహనం. ఈ సహనం విశ్వాసం నిన్ను ఎంత దూరమైనా క్రీస్తు నుండి తొట్టిల్లిపోకుండా నిలబెడతాయి. దేవుడు దయపెట్టి దేవుడు సహనాన్ని కూడా మనకి ఇచ్చును గాక. నెక్స్ట్, దైవభక్తి అంటే అర్థం దేవుని పోలి జీవించుట, దేవుడు లాగా జీవించుట. అదే కదా మన ఆశ.
ఈ భూమి మీద ఇంకా ఆశ ఏమీ లేదు. నన్ను చూసినా మిమ్మల్ని చూసినా ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసినట్టుంది? 2000 సంవత్సరాల క్రితం భూమి మీద నడిస్తే ఎలా ఉన్నదో సేమ్ అదే లైఫ్ ఫీల్డ్లో కనబడుతుంది. దైవభక్తి. నెక్స్ట్, దయచేసి మీ సహనం కొంచెం మీకు తక్కువ అనిపిస్తే ఏమనుకోబాక, నేను కంప్లీట్ చేస్తున్నాను వాక్యాన్ని. సహోదర ప్రేమ మనకి ఉందా? సహోదర ప్రేమ, సహోదర ప్రేమ ఉందా మనకి? ఉంది కాబట్టే కదా ఎన్ని కొట్లాట్లు వచ్చినా మన దేవుడి సన్నిధిలో ఒకటిగా కూర్చొని మేమంతా ఒకటే ప్రభువా అనుకుంటున్నాం. సహోదర ప్రేమ మనకి దేవుడే ఇచ్చిన కాక ఇంకా. ఎందుకంటే విభేదాలు వచ్చినా మళ్ళీ పరిశుద్ధాత్మ ఎక్కడ వస్తుందో వెంటనే మర్చిపోవడం ప్రారంభిస్తాం. వెంటనే చూడంగా నా సోదరుడు, నా సోదరుడు, ఇంకో చిన్నపిల్లలు చూడ, నా కుమారులు అంటాడు, నా కుమారులు. అప్పుడు నీకేమీ తెలుసు, ఎప్పుడైతే నీకు సహోదర ప్రేమ వస్తుందో ప్రార్థించడం మొదలు పెడతావు. ఇక పరిశుద్ధాత్ముడికి నిన్ను చూస్తే పట్టజాలని ఆనందం వస్తుంది. ఆయనకి ఏమనంటే, ఇక నేను ఆగలేను, నా కుమారుడి దగ్గరికి వచ్చి ముద్రించాలని నేను కోరుతున్నానని. ఎంతమంది ఆయన మనల్ని ముద్రించాలని కోరుతున్నారు? విశ్వాసంలో కట్టాలి, ఆయన మనల్ని సద్గుణంలో కట్టాలి, జ్ఞానంలో కట్టాలి, ఆశానిగ్రహంలో కట్టాలి. మీరే ప్రీచింగ్ చేసేది నేను కాదు. సహనంలో కట్టాలి. నెక్స్ట్, దైవభక్తి, సహోదర ప్రేమ. ఎవరది? ఈ 7 వస్తే ఇంకా ఆయన ఎగరడుతూ ఉండి ఏమయ్యా అంటే, నా కుమారుడికి నాకు కావాల్సిన క్వాలిటీలన్నీ వచ్చినాయి కనుక ఇప్పుడు దేవుడు ఎక్కడ లేడు? బండ సందుల మధ్యలో లేడు ఆయన. కేవలం ప్రకృతిలోనే ఆగిపోలేదు ఆయన, కేవలం కుమారులోనే ఆగిపోలేదు. కానీ ఓ నా పౌరమా, మీ ముఖము నన్ను చూడని, నా క్యారెక్టర్ నీలో చూడని, నా స్వరం నీలో వినబండి, నేను వచ్చి నేను ముద్రించాలని కోరుతున్నా. ఎంతమంది ఆయన ఆత్మచేత ముద్రించబడాలని, సేమ్ క్యారెక్టర్ మనకు రావాలని దేవుడు ఆయన కృప చొప్పున. దేవుడిని ఇప్పుడు ప్రజలు ఎక్కడ చూడాలి? మన క్వాలిటీ, మన వర్తి అంటే దానికి యోగ్యం కాదని తెలుసు, కానీ యోగ్యంగా నిలబెట్టే దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక అల్పులుగా చేతులెత్తి దేవా మాకు సహాయం తెచ్చి. ఆమె ఎంతమందిగా చదువుతామండి? అందరు లేచిన